కొంచెమే ఉంది చెప్పాల్సింది. సో ఆ యొక్క విషయాన్ని ముగించుతారు. రేపు వారం నేను ఆ మాట ఇచ్చాను ఆల్రెడీ. నేను కొద్దిగా జల్దీ మాట ఇచ్చేసి అంటాను. సో మళ్ళీ ఆలోచిస్తా. ఓకే, నేను ఇచ్చింది నిలబెట్టుకోవాలి కాబట్టి రేపు వారం చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి నేను. ఏంటది? ప్రధాన యాజకుడి పిల్లరా. అది వింటే మీరు మీ జీవితం ఎంత ధన్యమైంది, మీరు ఎంత గొప్ప జీవితాన్ని ఈరోజు పొందుకొని ఉన్నారు. యేసు ప్రభులో. ఇంకొద్దిగా సౌండ్ పెంచుతాను నేను. అక్కడ బాగుంది వెనకాల బాగుంది సౌండ్ లేదా వినపడుతుందా? థ్యాంక్ యూ జీ. సో చాలా శ్రేష్టమైన విషయం మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈరోజు కూడా సింహాసనం మీద మహాయాజకుడుగా కూర్చొని ఉన్నాడు. కారణం ఏంటో మనం రాబోయే 2 వారాలు, దాదాపు 2-3 వారాలు మనం చూసుకుందాం. చాలా ఈ విశేషమైంది. ఓకే, ఈరోజు నేను ముగిస్తున్న ఈ యొక్క టాపిక్ని కొన్ని విషయాలు ఉన్నాయి చెప్పేసి ప్రేమ అనేది చాలా ఉంది, కానీ అవసరమైనట్టు చూసుకున్నాం. వీలైతే నెక్స్ట్ ఇయర్ మళ్ళా మనం స్టార్ట్ చేసుకుందాం. ప్రతి సంవత్సరం నా హృదయంలో ప్రేమ గురించి చెప్పే తీరాలని ఉంది. ఓకే, నేను ముందుకెళ్దాం. సో నేను ప్రతి వారం ఇంట్రొడక్షన్లోకి వెళ్ళి మిగతా విషయాలకు వెళ్తున్నాను. మీకు నాకు తెలుసుకున్నారా, శ్రేష్టమైనది దేవుని దృష్టిలో ఏదైనా ఉందంటే అది ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమ. బైబిల్ చెప్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే, దేవునికి ప్రియంగా ఉండాలంటే, దేవుడు నిన్ను చూసి ఎప్పుడు ముడిసిపోవాలంటే, ఎట్లయితే నీ పిల్లల్ని చూసి నువ్వు ముడిసిపోతావు కదా ఎప్పుడు, కదమ్మా? వాళ్ళకి మంచి మార్కులు వచ్చినప్పుడు అంటే ప్రతిసారి చిన్న పిల్లలు మన పిల్లలు చూసి మనం ముడిసిపోతూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడైతే పైకి జీవితంలో వెళ్తూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా విశ్వాసంలో నడిచినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. మనం ఇష్టలే ఉంటాం. ఏంటి విశ్వాసంలో నడవడం అంటే? దేవుడు ఏమైతే మనకు వాక్యం ఇచ్చాడో, ఏమైతే చెప్పాడో వాటిని నమ్మడం పిల్లరా, వాటిని చెప్పడం. ఏంటి? వాటిని చెప్పాలా, చెప్పితేనే నువ్వు నమ్ముతావు. నువ్వు ప్రిన్సిపల్ తెలుసుకోవాలా. ఏమంటారు దాన్ని? ఆర్డర్ ఆఫ్ దిస్ థింగ్. లైక్ ఆర్డర్ తెలుసుకుంటేనే. చాలామంది క్రైస్తవులకి ఆర్డర్ అర్థం కాదు, అంటే ఏ పద్ధతి అర్థం కాదు. విశ్వాసం నీకు రావాలి నీ జీవితంలో ఫస్ట్ పలకాలను. నువ్వు ఎప్పుడైతే అంటావో యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, ఆయన దారిద్రుడే నన్ను ధనికుడు చేసెను, నువ్వు ఎప్పుడైతే పలుకుతావో అప్పుడు వింటావు. విన్నప్పుడు ఏమొస్తుంది నీలో? విశ్వాసం. సో అందుకనే దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఎప్పుడు వాక్యం చెప్తూ ఉండేవాడిగా ఉండాలా. రెండవది ఏమవుతుంది? నీ హృదయం నింపబడతా ఉంటుంది. ఫ్రైడే మేము చూసుకున్నాం లాస్ట్ వీక్. నీ హృదయం నింపబడతా ఉంటుంది అనుక్షణం. యేసుప్రభు అన్నాడు, మనిషి వాక్యం వల్లనే బ్రతుకుతాడు. మనిషి బ్రతకాలంటే అనుక్షణం వాక్యం ఉండాలా ఆయన నోట్లో, ఆయన హృదయంలో వాక్యం పోతూ ఉండాలా. ఏం జరుగుతుంది? వాక్యం నువ్వు ఎప్పుడూ చెప్తూ ఉంటే ఒకటి నీ హృదయంలో పోతా ఉంది, నువ్వు విశ్వాసంతో నింపబడతావు. అదే సమయంలో దేవుడు తన చేయి చాపి నీ జీవితంలో పని చేయడం మొదలు పెడతాడు. అదే సమయంలో దేవుని దూతలు నీ జీవితంలో పనిచేస్తారు. దూతలు ఎందుకు ఉండేది సృష్టిలో పిల్లరా? ఎవరైనా చెప్పగల దూతలు ఎందుకు ఉండేది? నా సేవ కోసం. కానీ దూతలకు దూతల సేవ తీసుకోవాలి అంటే నా నోటి నుంచి వాక్యం బయలుదేరాలా. ప్రభువుకు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వ్యక్తితో ఎల్లప్పుడూ చాలా బలమైన దూత నిలబడుకొని ఉంటాడు. ఒక దూత యొక్క కెపాసిటీ 180,000 మందిని ఒక రాత్రిలో చంపగలదు. ఒక రాత్రిలో 180,000 మందిని చంపగలదు ఒక దూత. ఇంకా టోటల్ 24 అవర్స్లో లెక్కేసుకోండి. అంత శక్తిశాలి అయిన దూత నీతో నిలబడుకుని ఉన్నాడు. ఇదే కాక నీ కొరకు నువ్వు అనేక మంది దూతల్ని పనిలో పెట్టచ్చు. ఈయన నిన్ను విడిచిపెట్టడు. ఈ దూత నీతో ఉన్న పర్సనల్ దూత నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. నువ్వు పుట్టినరోజు నుంచి నీతో ఉన్నాడు ఆయన. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను తీసుకెళ్లేంత వరకు నీతో ఎప్పటికీ నిన్ను విడవడు ఆయన. అందుకే దేవుడు అంటే నిన్ను విడువని ఎడబాయన. అర్థమైందా? అయితే ఇవి కాక, ఆ దూత కాక అనేక దూతల్ని నువ్వు ప్రతి క్షణం పనిలో పెట్టచ్చు.
నువ్వు దేవుని వాక్యం చెప్పినప్పుడు అంతా ఎట్లయితే సపోజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నాడు అనుకోండి, ఈ పోలీసు వాళ్ళంతా పోయి ఈ ప్రాంతంలో పని చేయాలని చేస్తారు పిల్లరా, చేయక తప్పదు. ఎందుకంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఆ అధికారము ఇవ్వబడింది ప్రభుత్వం ద్వారా. నీకు నాకు అధికారం ఇవ్వబడింది దేవుని ద్వారా, దూతలను పనిలో పెట్టేదానికి. నువ్వు ఇప్పుడు అన్నావు అనుకో, ఈ రోగము పోనే పోదు. ఏం రోగము నాకు పట్టుకొని ఉంది, దేవుడు కూడా ఏం చేయడు, ఎందుకు ఊరికే చర్చికి పోతానమ్మో, ఎందుకు బైబిల్ నీ దూత ఏం చేయలేడు. నీ కొరకు నియమించబడిన దూతలు కూడా ఏ మాత్రము కదలు. నువ్వు అట్లే చచ్చిపోయినా కూడా ఏం చేయవు అవి, ఆ దూతలు ఏం చేయరు. నీకు చాలాసార్లు ఈ సాక్ష్యాలన్నీ చెప్పాను. దూతలు కేవలం నీ నోటి నుంచి వచ్చిన వాక్యం ద్వారానే పని చేస్తారు. అందుకే యేసయ్య అన్నాడు, మనిషి కేవలం రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన బ్రతుకుతాడు. అంటే దేవుడు ఏం మాటలు చెప్పాడో ఆ మాటలు చెప్పాలా. నువ్వు నేను వాక్యము మనం శరీరాన్ని ధరించుకొని ఉన్నాం. మనిషి బ్రతకాలంటే వాక్యం ద్వారానే బ్రతుకుతాడు. అందుకే వాళ్ళు దేవునికి ఇష్టలై ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఎవరు వాళ్ళు? విశ్వాసులు. ఎందుకు విశ్వసిస్తున్నావు? సమస్య ఉంది, కానీ నువ్వు వాక్యాన్ని చెప్తున్నావు అంటే నువ్వు వాక్యాన్ని నమ్ముతున్నావు, అందుకే దేవునికి ఇష్టడవు నువ్వు. దురాత్మలు ఏం చేస్తాయంటే పిల్లరా, మీ మైండ్ మీద పనిచేస్తాయి. నిన్న వారం శుక్రవారం చెప్పాను నేను మీకు, మైండ్ని ఎట్లా కొత్తగా చేసుకోవాలని నేర్చుకున్నాం. నీ మైండ్ మీద డిమన్ స్పిరిట్స్ ఎప్పుడు పనిచేస్తా ఉంటాయి పిల్లరా. మన అందరి మీద పనిచేసే ప్రయత్నం చేస్తాం, మనసు మీద. ఎందుకంటే ఆత్మ కొత్తగా చేయబడింది, నేను నూతన సృష్టి కాబట్టి. సిస్టర్ అంది నేను ధ్యానంతో అక్కడిక్కడ చూడకండి, లేచి కూడా వెళ్ళకండి సర్మన్ అయినంత వరకు. దయ్యాలు మిమ్మల్ని పొదాంపా ఇంటికి అంటాయి. అవి నేను లిటరలీ చెప్తాను, మిమ్మల్ని మోసం చేయకుండా. దురాత్మలు మిమ్మల్ని కూర్చొనివు వాక్యం వినేవు. అందుకే పడుకుంటా అన్నా కూడా మీ బాధ్యత యుద్ధం చేయడము, దురాత్మలకు ఆజ్ఞాపించడము, దూరం పొమ్మని. చేతి నా మీద నుంచి నాకు నిద్ర పూచే ప్రతి చీకటి ఆత్మ యేసునామములో ఆజ్ఞాపిస్తున్న దూరం పో. దేవుని అగ్ని నీ మీద విడుదల చేస్తాను. కంటిన్యూ చేయదాన్ని, నిరుత్సాహపడుకు. నువ్వు కంటిన్యూగా చెప్పినప్పుడు దూతలకు చెప్పు వెంటనే. హలో, నీ దూతకు చెప్పాలా, దూతలారా నన్ను మీ చేతుల్లో పట్టుకొని ఉన్నారు, నాకు నిద్ర రాకుండా మీరే నాకు సహాయం చేయాలా. ప్రతి దూతకు ఆజ్ఞాపిస్తున్నా, యేసు నామములో నాకు విరోధంగా లేచే ప్రతి చీకటి ఆత్మ నాశనం చేయబడును గాక. నువ్వు నీ నోట్లో నుంచి చెప్పాలా, అందరు గట్టికి కాదు, నీకు వినబడేటట్లు చెప్పు. ఎస్, ఇమ్మీడియట్గా పనిచేస్తా దూతలు పిల్లరా. నమ్ము నువ్వు. నీకు ఒకవేళ అప్పటికప్పుడు రిజల్ట్ రాకుండా లేదు నాకెందుకు చేస్తాలే, పాస్టర్ గారికి చేస్తాను, నువ్వు అబద్ధం. అదే నీకు ఒకవేళ ఫీల్ కాకుండా నువ్వు కంటిన్యూ చేయి ఆ పనిని. అదే విశ్వాసం నడవడం అంటే. ఓకే, సో నిద్ర వస్తానే కూడా గద్దించండి దాన్ని. నువ్వు అలో చేసావనుకో, దేవుడు కూడా ఏం చేయలేడు నీకు. దేవుడు ఆల్రెడీ నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నాడు, ఆయన ఎవరెవరో కాళ్ళు పట్టుకుంటాను, పోయి కాపాడండి, అయ్యో ఏమవుతుందో, అయ్యో ఆడ ఏం జరుగుతుందయ్యా, అయ్యో ఏమి ఇట్లయిపోయాడా, ఎవరయ్యా ఈ అనంతపురాన్ని కాపాడే ఎట్లుంటుంది పరిస్థితి? మన గతి ఏంటి చెప్పండి? అంత అధికారం ఆయన చేతిలో పెట్టారు. పోలీసులు రెడీగా ఉన్నారు, దూతలు రెడీగా ఉన్నారు. మన వీడియో పంపించారు పిల్లలు. దూతలు లైక్ 72,000. యేసుప్రభు అంటాడు, నేను ఇప్పుడు చెప్తే నా తండ్రికి 72,000 మంది, 72,000 దూతలు నా కొరకు సిద్ధంగా ఉన్నా. నేను ఆయన పని కోసమే అది ఉండేది. మరి ఎవరు పని చేస్తాను ఇక్కడ? ఆయన పని. ఎందుకు నేను ఆరోగ్యంలో ఉండాలా? ఆయనే కదా అనారోగ్యాన్ని అంతా తీసుకుని నాకు ఆరోగ్యం ఇచ్చినది. ఆయన బాధ్యత ఆరోగ్యం ఇవ్వడము. ఆయన ఇచ్చేసాడు. ఇప్పుడు నీ బాధ్యత దాన్ని అనుభవించడము. నువ్వే నోరు తెరిచి అన్నావు అనుకో, ఊరంతా వైరల్ వచ్చింది, అందుకే నాకు పట్టుకుంది, తప్పదు, ఇది ఎవ్వరేం చేయలేరు నీ జీవితంలో. అందుకే నీ నోట్లో నా నోట్లో ఎప్పుడు వాక్యం ఉండాలి. ఓకే, టాపిక్ ఏంటి? విశ్వాసం ద్వారా దేవునికి మనం ఇష్టలే ఉంటాం పిల్లరా. అందుకే ఎప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉండాలి. అది దేవునికి ఇష్టడే ఉండడము అంటే. ఈవెన్ నీకు రిజల్ట్ రాకున్నా, ఈవెన్ వారమైనా చెప్పాలా, తండ్రి నేను కష్టంలో వెళ్తాను, శరీరంలో చాలా బాధగా ఉంది, అయితే కూడా నేను నీ వాక్యాన్నే నమ్ముతా. యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. తండ్రి నువ్వు వాక్యాన్ని పంపించి నన్ను స్వస్థపరిచున్నావు. తండ్రి నీ యొక్క లైక్ నా తిండి నీటిని దీవించి నువ్వు ఆరోగ్యం ఇచ్చి ఉన్నావు.
పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి క్షణం నా బాడీని రిపేర్ చేస్తున్నావు, నా రక్తాన్ని బాగు చేస్తున్నావు. యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ దిస్. నువ్వు చెప్పాలా చెప్పాలా చెప్పాలా. హలో సిస్టర్, పడుకోకుమా, చెప్పాలా నువ్వు వాక్యాన్ని. ఈవెన్ దో నీకు రిజల్ట్ రాకున్నా. సాతాను అంటాడు, ఏం ప్రయోజనం, చెప్పకు, ఎందుకు ఊరికే, ఎందుకు, నువ్వు 2 రోజుల నుంచి చెప్తాను, 3 రోజుల నుంచి చెప్తాను. నో 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 నో, నువ్వు యుద్ధంలో ఉన్నావు ఆ టైంలో. ఇప్పుడే ఆ పాప ప్రియ చెప్తాను ఇక్కడ, ఎందుకు ఎరికో గోడలకి 7 రోజులు పట్టాలప్పా? ఏమప్పా? హలో, ఎందుకు 7 రోజులు పడవా? నేనైతే దేవునికి ఎవరు టెలిఫోన్ చేసేవాడిని, నాకిన ఫోన్ ఎవరైనా ఇచ్చింటే. ఎందుకయ్యా 7 రోజులు, మేము పోతాము, పడిపో అంటే పడిపోవాలా? జరగచ్చా లేదా? జరగచ్చా, దేవునితో అవుతుందా కాదా? కానీ ఆయన 7 రోజులు ఎందుకు తెలుసా? నేర్పించేదానికి వాళ్ళకి. కొన్నిసార్లు మనకు దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు, ఆ క్షణంలో వెళ్ళిపోతారు. నిన్న ఫ్రైడే నేను లైక్ అంతకుముందే చెప్పాల్సింది మళ్ళీ గుర్తొస్తాను సార్. యాక్చువల్ సంభవం ఐ డోంట్ నో, మధ్యాహ్నము ఫ్రైడే రోజు ఇక్కడ కూర్చొని నిలబడినాను వర్షిప్లో. అనుకోకుండా కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండే బాడీలో, స్టమక్లో, కొద్దిగా సంథింగ్. వెంటనే నేను చెప్పాను బ్రదర్, నేను దేవుడు వింటాడు, అబద్ధం చెప్పిన నా పెదవులతో మీకు చెప్తున్నాను, దేవుడు వింటాడు సాక్షి. దూతల కన్నా దూతలరా, సంథింగ్ రాంగ్. సో ఐఎమ్ ఎంప్లాయింగ్ యూ. మీకు పని ఇస్తానా? ఈ యొక్క పీడను పక్కన తొలగించాడు. ఏ స్వామిలో దూరం పో, చైతి దురాత్మ నా మీద చేయడానికి నీకు వీలు లేదు, నీకు అధికారం లేదు. ఏ స్వామిలో నేను అధికారం తీసుకున్న, దూరం పో. దూతలకు చెప్పే వెంటనే చేతుల్లోకి తీసుకోండి మీరు. ద స్పాట్ ఆ నోట్ చెప్తూనే నాకు పెయిన్ లేదు బ్రదర్. నేను ఇంకోటి చెప్తున్నా మీకు, ఈవెన్ పెయిన్ పోకుండా నేను కంటిన్యూ చేసేవాడిని దాన్ని, అట్లే చెప్పేవాడిని నేను. నాకు తెలిసి ఏం జరుగుతుందో. చాలాసార్లు దేవుడు కొన్నిసార్లు మనకు ట్రైనింగ్ ఇస్తాడు. వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా, ఓర్పు నేర్పియాల. ఎందుకంటే విశ్వాసం, ఓర్పు అక్క చెల్లెలు. అర్థమైందనైనా? అందుకే 7 రోజులు తిప్పాడు ఆ ఎరికో గోడల చుట్టూ. ఎప్పుడైనా లేట్ అవుతా అంటే, బిడ్డా నువ్వు నమ్ము నీ దేవుణ్ణి, నీకు ఇంకా గొప్ప మహిమలోకి తీసుకెళ్తాడు ఆయన. లేట్ అవుతుంది అంటే ఇంకా గొప్ప గొప్ప కార్యాలు నీ దాంట్లో చేస్తాడు. నువ్వు మర్చిపోని కార్యం ఏదో చేయబోతున్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటి, ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకొని. కేవలం పట్టుకొని ఉండడం కాదు. నిన్న వారం చర్చిలో నేను ఫ్రైడే రోజు చెప్పా, కేవలం బైబిల్ చదివితే కాదు, కేవలం ప్రార్థన చేస్తే కాదు, నీ నోటి నుంచి వాక్యం చెప్పాలా. వాక్యం చెప్పినప్పుడే సింహాసనాసీనుడు పని చేస్తాడు నీ జీవితంలో. వాక్యం చెప్పినప్పుడే దేవుని దూతలు పని చేస్తారు. ప్లీజ్ 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 గుర్తుపెట్టుకోండి. ఇది చాలామంది పదా, నేను నమ్మకూడదు పదా, చర్చికి వస్తాను పదా, 10 ఏళ్ళు నేను చర్చికి వచ్చి 10 ఏళ్ళ నుంచి వస్తాను, దేవుడిని బాప్టిజం తీసుకొని 15 ఏళ్ళు లేదు, ఏం పనులు జరగడం లేదు. జరగవు. నీకు ఆయన పద్ధతి తెలుసాలా? ఎందుకు గోడ చుట్టూ తిరగాల వాళ్ళు, ఎందుకు లాస్ట్లో అరసాలా? ఆయన కొన్ని పద్ధతులు కొన్ని దానికి పెట్టాడు. నువ్వు నేను ఫాలో చేయాల్సిందే. డబ్బు గురించి కొన్ని పద్ధతులు ఫాలో చేయాల్సిందే. నువ్వు విజయవంతంగా ఉండాలంటే నీ నోటి నిండా వాక్యం ఉండాలా. అది అంతే. అది ఇంకా దాన్ని ఆయన మారని దేవుడు అని నిన్న శుక్రవారం చూసుకున్నాం మనం. ఏంటి మా ఆయనకి ఇంపాసిబుల్ చెప్పండి? ఎవరైనా ఫ్రైడే వచ్చిన అబద్ధం ఆడుట ఆయనకి అసాధ్యమంట. ఎందుకు తెలుసా? ఆయన ఏం చెప్పినా జరిగిపోతుంది. ఆయన ఏం చెప్పాడో అది జరుగుతుంది. అందుకే నువ్వు నమ్మంతే. ఓకేనా? సో విశ్వాసం చాలా ఇంపార్టెంట్ ప్లేరా. అందుకే ఈ సంఘంలో ఎప్పుడు విశ్వాసం గురించి 90% ప్రీచింగ్ ఫెయిత్ గురించి. ఎందుకు తెలుసా? అన్నీ ఇచ్చేశాడు, ఇంకా విశ్వాసంతో మనం అనుభవించడమే. ఓకే, సో విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టం ఉంటాం. దానికంటే కూడా ముఖ్యమైనదని దేవుడు చెప్పాడు కాబట్టి నేను చెప్తాను. దానికంటే ముఖ్యమైనది ఏంటి? ఎందుకో తెలుసా? అలా ముందు చూడండి, నువ్వు ఎంతన్నా వాక్యం చెప్పు, నువ్వు ప్రేమలో నడిచే వ్యక్తివి కాకుంటే నీ జీవితంలో పనులు జరగవు. అందుకే ఇది శ్రేష్టమైంది. 5:6 రాయబడింది కదా, గలతీ 5:6 ఏమని రాయబడింది? ప్రేమ ద్వారానే విశ్వాసము కార్యసాధకము. అందుకే నీ ఇంట్లో కొట్లాడతావు అనుకో, భార్యాభర్తలు, నీ ఇంట్లో కొట్లాడతావు అనుకో, పిల్లలు, తల్లిదండ్రులు, ఆ ఇంట్లో ఏం పని జరగదు. నువ్వు విశ్వాసంలో ఏమంటారు దాన్ని, ఛాంపియన్ కావచ్చు. నువ్వు నీ వాక్యం చెప్తావు, వాక్యం నమ్మినావు, నీకు అన్ని వాక్యాలు తెలుసు. ఇఫ్ నువ్వు ప్రేమలో జీవించే మనిషి కాకుంటే నీ జీవితంలో అది అనుభవించలేవు బిడ్డ. అందుకే దేవుడు అన్నాడు, విశ్వాసము నిరీక్షణలో ప్రేమ శ్రేష్టమైంది. ఓకే, విశ్వాసం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని నమ్మడం, చెప్పడం, చేయడం. చెప్తా అంటే నువ్వు నమ్ముతా అంటే నువ్వు చేయడం ఈజీ అయిపోతుంది. ఓకే,
రెండవది ప్రేమ అంటే ఏంటి? వన్ వర్డ్ ఆన్సర్. నిన్న వారం కూడా వన్ వర్డ్ ఆన్సర్. యా 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 ఎప్పుడు గుర్తుపెట్టుకో, ప్రేమ ప్రేమ అంటే ఏంటంటే ఆ ప్రేమ కాదు, పార్కులో పోయి ఐ లవ్ యూ గులాబీ ఇచ్చి నెక్స్ట్ రోజు కాలుతుందని ఇచ్చుకునేది, అది కాదు. అలా ఎందుకంటే మాకు క్లియర్గా ఉండాలా, సారీ క్లియర్గా. ఎందుకంటే ఐ లవ్ ఇది ప్రేమ ప్రేమ అంటే చాలా చీప్ అయిపోయింది. బైబిల్ ప్రేమ అది కాదు. బైబిల్లో ప్రేమ అంటే ఏమో తెలుసా? నువ్వు కీడు చేయవి ఇంకో వ్యక్తికి. హలో, నీ జీవితపు ఊపిరిలో ప్రతి క్షణం నువ్వు జాగ్రత్తగా ఉండవు. కీడు చేయను. అదే ప్రేమలో జీవించడం అంటే. ఎట్లయితే వాక్యాన్ని గట్టిపడి ఇది జరిగే తీరుతుంది, ఇది నిజం, ఇది అబద్ధం చెప్పని దేవుడు చెప్పాడు, ఇది జరగకుంటే ఆయన అబద్ధికుడు అయిపోతాడు. ఆయన అబద్ధం కాదు, ఆయన వాక్యం ఇది నిజం, దీని మీదే నిలబడతా, ఎన్ని కష్టాలు వచ్చి సమస్యలు వచ్చినా జయమిస్తాడని. అది విశ్వాసం. ప్రేమ. నువ్వు కీడు చేయవు బిడ్డా. నీ భార్య కీడు చేయవు, నీ పిల్లలకి కీడు చేయవు, నీ భర్త కీడు చేయవు, నువ్వు ఏ మనిషికి కీడు చేయవు. నీకు కీడు చేయొచ్చు అందరూ, నువ్వు కీడు ఎవరికి చేయవు. ఎందుకంటే నీకు ఎవరు కీడు చేసినా వాళ్ళు జయించరు. ఎందుకంటే నీ కీడు చేసేవాళ్ళు దేవుని కీడు చేసేవాళ్ళు. నేను వాక్యంలో చూపిస్తాను. ఓకే, సో ప్రేమ అంటే ఏంటి? జస్ట్ సింపుల్ వర్డ్, నేను కీడు చేయ. ఈ బ్రదర్ నన్ను తిట్టాడంట, ఈ బ్రదర్ నాకు చెప్పాడంట, లేదంటే మా బంధువుల్లో ఫలానామే నాకు ఏదేదో చెప్పిందంట. నో, యూ డు నాట్, నువ్వు కీడు చేయి వాళ్ళని బ్లెస్ చేస్తావు. నువ్వు ప్రేమిస్తాన దాన్ని గుర్తేంటి? కీడు చేయవు. ఆ తర్వాత ఏం చేస్తావు? ఆశీర్వదిస్తావు. తండ్రి, ఈ కుటుంబంలో అందరూ ఉద్యోగం కలిగి ఉందరు గాక. మీ బంధువుల ఇంట్లో మీకు చెప్పిస్తాన్నారు, ప్రభువా ఆ పిల్లలు ఎల్లప్పుడూ కలకలలాడుదురు గాక. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ పిల్లలు కలకలలాడతారు. నువ్వు అన్నావు అనుకో, ప్రభువా ఈ ఇంట్లో ఎప్పుడు డబ్బుండును గాక. బిడ్డా, దేవుడు అంటాడు, ఎస్, ఆ బిడ్డను ఆశీర్వదించావు, ఆ ఆశీర్వాదాలు నీ కుటుంబంలో తిప్పుతాను నేను. అది కీడు చేయదు ప్రేమలో. ప్రేమ చాలా ముఖ్యమైనది పిల్లరా. ఓకే, దాని గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, యా సి, మీరు నేను నా ఎయిమ్ ఏముండాలంటే జీవితంలో క్వెస్ట్ తపన. క్వెస్ట్ ఏంటంటే తపన ఏంటంటే ప్రేమలో జీవిస్తాను నేను, ప్రేమలో జీవిస్తా, ప్రతి క్షణం ప్రేమలో చేసి. ఇది దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది పిల్లరా. అందుకే బైబుల్ అంటుంది, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి. 14:1 మొదటి కొరింథీ 14:1లో ఎందుకు ప్రయాసపడాలా? ఎందుకంటే జాగ్రత్త వినండి ప్లారా. ఎందుకు ప్రయాస బ్రదర్? దాంట్లో ఏం ప్రయాస? ఎస్, నీకు ప్రేమలో నడవనీడు సాతాను. చీకటి శక్తులు నీ మీద అధికారం కలిగి ఉండాలంటే నువ్వు ప్రేమలో లేనప్పుడే నీ మీద అధికారం కలిగి ఉంటారు. మన వింటాన్నావా? నువ్వు ప్రేమలో జీవించుకోకుండా ఉంటే నువ్వు దురాత్మలకి ద్వారం తెరుస్తావు. చాలాసార్లు ఈ భాగాన్ని మనం చదువుకున్నాం. ఎవరు చదవండి, జస్ట్ నాకు ఎందుకో చదువుతే. యాకోబు గ్రంథం 3:14 చూడండి, జస్ట్ చూసి ముందుకెళ్దాం. సాతాను ఎందుకు ప్రయాసపడాలంటే, ముందు చూడైనా, సైతాను దురాత్మలు నిన్ను ప్రేమలో నడవనివు, నీ భార్యతో, నీ పిల్లలతో ప్రేమతో నడవనివు, నీ అన్నదమ్ములతో ప్రేమతో నడవనివు, అవి తోటి సంఘంలో లేకుంటే ఆఫీస్లో ఎక్కడ కూడా నిన్ను ప్రేమతో నడవనివు. నువ్వు ఎప్పుడు కీడు చేయాలా, నువ్వు ఎప్పుడు చెడు చేయాలా. ఎందుకు తెలుసా? అవి నీ జీవితంలో పని చేయగలవు నువ్వు ప్రేమలో నడవకోకుంటే. అది అక్కడ రాయబడి చూడండి. అయితే మీ హృదయములలో సహింప నలవి కానీ మత్సరం అంటే జలసి, కుళ్ళు లేదంటే కోపం, వివాదం. చూడండి ఏమరా, మత్సరం వివాదమును ఉంచుకొని వారైతే, ఎక్కడ? హృదయంలో. ప్రేమ కాకుండా మత్సరము వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. అంటే కొంతమంది అతిశయం ఎందుకు రాశారు అంటే, కొంతమంది ఉంటారు కదా, వాడు నాకు చేసినాడు నేను ఇడిచిపెడతానా? హలో, నేను అసలుకి ఇడిచిపెట్టిన వానికి నేను బుద్ధి చెప్తా. అది అతిశయపడ్డం అంటే. దాంట్లో నడుస్తున్నామేమో. ఇక్కడ ఉన్నారా? మొఖం చూడు సార్, వాళ్ళకి ఎంత చెడ్డ చేశారు తెలుసా? దేవుడు అంటాడు, అతిశయపడద్దు, దాంట్లో జీవించొద్దు నువ్వు. ఎందుకో తెలుసా? రాయబడింది చూడండి, సత్యము నీకు విరోధం అబద్ధం ఆడ తిప్పునైనా ఈ జ్ఞానము. నేను మాట్లాడను వాళ్ళతో, అప్పుడు కాలుతుంది వాళ్ళకి. బైబిల్ చెప్తాను అదే. ఎందుకంటే ఈ జ్ఞానము, ఏ జ్ఞానము? ముందు చూసారా?
ఏంటి? వివాదం, కుళ్ళు, క్రోధం, కీడు చేయడము, అసహ్యం, వాళ్ళ గురించి చెడ్డ మాట్లాడడము, బ్యాక్ బైట్ చేయడము. బ్యాక్ బైట్ ఏమన్నా, నీ ఆఫీసర్ నీ ముందు మోకరిల్లేటట్టు చేస్తారు, పట్టని 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరం. నువ్వు వాక్యం మీద నిలబడు, ప్రేమలో నిలబడు, ప్రేమ విత్తు, కీడు విత్తద్దు. దే హ్యావ్ టు బౌ డౌన్ బిఫోర్ యూ. ఇది రాయబడింది దేవుని యొక్క గ్రంథంలో. ఎప్పుడు వర్ధిల్లంపులారా. ఓకే, సో ఏంటి? ప్రయాస పడుడి. ఎందుకంటే ఇది రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, రకరకాలుగా బాధ పెట్టేవాళ్ళు కలుస్తూ అంటారు. నువ్వు ప్రయాస, నేను ప్రేమిస్తాను, బ్లెస్ చేస్తాను, నోరు తెరిచి బ్లెస్ చేస్తా, ఆశీర్వదిస్తా. ఎస్, పీడ ఉంది, ఎస్ నాకు మర్ర తీశాడు, ఓ నాకు నష్టం చేశాడు, నాతో పనంతా చేపించుకున్నాడు కదమ్మా. ఒక సిస్టర్ పాపం బాధపడతాను, డబ్బులన్నీ మా అమ్మ నాన్నతో అన్నీ లాగేసుకున్నాడు, లాగేయాల్సినటువంటి. అయినా వాళ్ళని దయ చూపడు ఆ మనిషి. ఇంకేం చేయమంటారు సార్? ఇంత అన్యాయం ఉంటుందా? ఉన్నారు అట్లా వాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు. కానీ ఆయన హృదయాన్ని మార్చే తండ్రి నీకున్నాడు, దేవుడు ఉన్నాడు. ఓకేమా? సో బిడ్డ, ఇట్లా సమయంలో ప్రయాసం. ఆయన నువ్వు చెప్తున్నా, నేను ఎక్కడిప్పుడు సృష్టికర్తకు దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు. ఆయన పిల్లరా, నువ్వు ఆశీర్వదించు, నువ్వు చెప్పు, ఇంకా దీవించు. ఎవరికి చెడు చెప్పకు, వాళ్ళది, ఆయన గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ నో. నీదే విజయం బిడ్డ. నువ్వు ఆల్రెడీ విత్తనాలు వేసావు, మంచి పనులు చేసావు, నువ్వు చేయాల్సింది వాక్య ప్రకారం చేసావు, పంట వచ్చే తీరుతుంది. ఇంతలో వీడు దూరి నీ మైండ్లోకి వద్దు వద్దు వద్దు, చెడ్డ చేయి, చెప్పుపో, అందరికి పోయి చెప్పుపో, మీ భర్త గురించి అందరు చెప్పు, నీ భార్య గురించి అందరు చెప్పు, లేదంటే పిల్లల గురించి, లేదంటే బంధువులు. నో, అది దయాల జ్ఞానం. అందుకే బైబిల్ ఉంటుంది, ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపరుడే. రెండవది ఏంటంటే, సాతాను ఎందుకంటే ప్రేమలో ఉండేటంటే మీకు విన్నారు. రెండవది, ప్రేమలో నడిచే వ్యక్తి ఎప్పుడు శ్రేష్ఠుడుగా ఉంటాడు. ఆ మనిషి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆయన ఆలోచనలు నిష్కల్మషమైన ఉంటాయి, ఆయన పెదవులు విప్పితే ఇతరికి జీవితమే. మనైనా కులాప వింటాను కదా, ఆయన పెదవులు తెరిస్తేనే మేలు మేలు. నేను కూడా వివరించు. అందుకే యేసు ఎక్కడ పోయినా కూడా దురాత్మలు పారిపోయేవి, రోగులు స్వస్థపొందుకునేవారు, జ్ఞానం ఇచ్చేవాడు. మీ ఇల్లు ఎట్లుంటుందో ఇమాజిన్ చేయండి ఒకసారి. ఏమీ లేడని పోనీ కొట్టుకుని పోయినాడు, ఆస్తి అంతా కొట్టుకుని తీసుకుపోయినాడు, పోన్లే, నువ్వు ఇంకా ఈ తీసుకోరాని ఇది కూడా మర్చిపోయినావు నువ్వు. అన్నీ వేసుకుని పోతాను అనుకోండి, డబ్బంతా తీసుకొని పోయినాడు. ఇంకోది ఏదో గ్లాస్ ఇది కూడా తీసుకోవాలి, పని కోసందే. ఎందుకు తెలుసా? నేను నా దేవుని ఎదుట చేతులెత్తి ఉన్నా, నా దేవుడు నా యొక్క ప్రతి అవసరతను తీర్చేవాడు. బిడా, అట్లా చేసేవాళ్ళు చెప్పకూడదు, కానీ అది ఎప్పటికీ వాళ్ళకు బాగా మేలు చేయదు. నేను అది వాళ్ళు మనకు చెడు జరగాలని కోరుకోం, కానీ మీకు జస్ట్ మీకు ఏమంటారు, రిజల్ట్ ఏమంటారు తెలుగు? పర్యావసనం. బ్రదర్, పర్యావసనం తెలుగు నేర్పిస్తాను బ్రదర్. పర్యావసనం చూసారా తెలుగు? ఓకే, అల్టిమేట్ రిజల్ట్ ఈస్ వాళ్ళు నష్టపోతారు పిల్లరా, నష్టపోతారు. నేను అన్యాయంగా ఏం తీసుకుని నష్టపోతాను బిడ్డ. వద్దు, మనకి పైనుంచి రావాలా, మనకి ఏదొచ్చినా కూడా టైం పడినా పర్లా, వద్దు ఆ విధంగా. అర్థమైందా? సో అందుకనే ప్రయాసపడమంటుంది బైబిల్. ఎందుకంటే ఆ వ్యక్తి దయ్యాలని జయిస్తా అన్నాడు, సాతాన్ని జయిస్తా. రెండవది, ఆ వ్యక్తి అన్ని దీవెనలో ఉంటాడు పిల్లరా. సో అందుకనే మీరు నేను ప్రయాసపడి ఓకే ప్రేమలోనే నడవాలా. ఈరోజు నా టాపిక్ శత్రువుల్ని ప్రేమించడం. శత్రువుల్ని లవ్ యువర్ ఎనిమీస్. వా, కొంతమంది ఓకే సి ఇది లాస్ట్ చాప్టర్ ప్రీచింగ్ నాది, ఓకేనా? ఓకే, సి జాగ్రత్తగా వినండి. మీరు బైబిల్ చూసినప్పుడు ముఖ్యంగా యేసు ప్రభు యొక్క పరిచర్య మొదలైనప్పుడు, యేసు ప్రభు దేవుడు మనిషిగా వచ్చి ప్రీచ్ చేస్తూ ఉన్నప్పుడు, అన్ని చోట్లకి వెళ్ళి ప్రభు ప్రీచ్ చేసేటప్పుడు ప్రార్థన గురించి చాలా ప్రీచింగ్ చేయడం జరిగింది. ఆయన ఎట్లా ప్రార్థన చేయాలా, ఏం అడగాల, ఏం అడగకూడదు, ఎలా ఉండాలా, ప్రార్థన ఇతరుల దగ్గర ఉండాలా, ఇంట్లో ఉండాలా, అన్ని చాలా చాలా విషయాలు ప్రీచింగ్ చెప్పాడన్నమాట. కానీ మీకు తెలుసా విచిత్రం ఏంటో, ఆశ్చర్యం వేస్తుందేమో తెలుసా? ఫస్ట్ ప్రేయర్ చేసేటప్పుడు ఫస్ట్ మెన్షన్ చేసిన పాయింట్ ఏమో తెలుసా యేసు ప్రభు?
నీ శత్రువుల కొరకు ప్రార్థించమని. ఆశ్చర్యం వేస్తుంది చూడండి. ప్రేయర్ ఎలా చేయాలో ప్యాటర్న్ చెప్పాడు దేవుడు. కానీ ఏ పాయింట్ గురించి నువ్వు ప్రార్థన చేయాలి తెలుసా ఫస్ట్ అని యేసుప్రభు నేను వాక్యంలో చూపిస్తాను. నువ్వు నీ శత్రువుల కొరకు ప్రార్థించమంటాడు. శత్రువు అంటే పాకిస్తానో వేరే దేశమో కాదులరా, మనోళ్ళంతా ఓకేనా, మనకు అందరూ ఉంటారు. ఓకే ఎందుకు వాయ్ నువ్వు శత్రువు కొరకు ప్రార్థన చేయకుంటే నువ్వు ప్రేమలో నడవలేవు బిడ్డ. ఎందుకంటే ప్రార్థనలో నువ్వు శత్రువుని ఏం చేస్తావు? శత్రువు అంటానంటే తప్పుగా తీసుకోకండి, మనకు తెలియక ఏదో చేసింటారు వాళ్ళందరూ. ఓకే, ప్రార్థనలో ఏం చేస్తాం మనము? ఆయన బ్లెస్ చేస్తాం కాబట్టి. ఓకే, సో అందుకనే ప్రార్థనలో ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. రెండవది ఎందుకు కారణం ఏమంటే, ఎందుకు ఫస్ట్ పాయింట్ ఇది ఇస్తాడు యేసుప్రభు, శత్రువుల కొరకు ప్రార్థన చేయమని? ఎందుకంటే నువ్వు శత్రువుల కొరకు ప్రార్థన చేయకుంటే నీ ప్రార్థన దేవుని దగ్గర చేరడం కష్టమవుతుంది. నీ ప్రార్థనకు, నువ్వు శత్రువుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థనకు చాలా లింక్ ఉంది. నువ్వు శత్రుత్వంలో జీవిస్తాన్నావు అనుకో, నీ ప్రార్థనలకు అడ్డంకు ఉంటుంది. అందుకనే ఆయన అంటాడు ఫస్ట్ పాయింట్ ఆయన ఇస్తాడేది, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి. అందుకే చూడండి, నేను మొన్న వారం చూపించాను నేను బైబిల్లో నుంచి. మార్కు సువార్త 11లో ఏమన్నాడు? 22లో దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండు. 23లో ఏమంటాడు? మీరు ఈ కొండను చూసి సముద్రంలో పడమని మీరు చెప్తే అది జరిగిపోతుంది. కొండ అంటే సమస్యలు. ఓకే, ప్రార్థనలో ఏం చేయాలి మీరు నేను? 24లో అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఈ కొండను అంటే సమస్యల్ని మీరు పొమ్మంటే అవి పోయి సముద్రంలో పడతాయి. నేను ఎట్లయితే చెట్టుకి శపించానో మీరు మీ సమస్యలకు శపించినప్పుడు నా నామంలో అవి వెళ్ళిపోతాయి అంటాడు. కానీ 25లో ఏమంటాడు? 24లో వెళ్ళిపోతాయని. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు వాడిని ఎందుకు సార్ చెప్తున్నా మీకు, కొండ పోదు. చాలామంది 24వ వాక్యం వరకు చదివి కొండ నొప్ప అప్పు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, నా ప్రభు నాతో చెప్పాడు నీ ముందున్న సమస్యను పోయి సముద్రంలో పడమని చెప్పి నేను నీకు చెప్తాను. నేను చెప్తా రోజు ప్రేలా ముందర చూడు, నేను ప్రతిరోజు నేను ఫస్ట్ నా పెదవుల నుంచి వచ్చే ప్రార్థనలో అప్పు గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. ఈ మాట చెప్తాను, నేను మీ ముందు చెప్తున్నా. నా ప్రభు చెప్పాడు నీ సమస్యకు పోయి సముద్రంలో పడమంటే పడుతుందని. అప్పు వేర్లతో సహా, చర్చిలో వేర్లతో సహా పెక్కలింపబడి నువ్వు పోయి సముద్రంలో పడు. నా జీవితంలో ఉండకూడదు, ఏ సంఘంలో ఉండకూడదు, నువ్వు అప్పువి. కానీ ఆ మాట చెప్పిన తర్వాత ఇక్కడ ఏమంటాడు తెలుసా? యేసుప్రభువే అతని పెదవుల నుంచి వచ్చిన మాటలు, ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలువబడి ప్రార్థన చేయడం ఎప్పుడు వాడిని క్షమించుడి. నెక్స్ట్, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములను ప్రేమించుకోవడం ఎంత పెద్ద పాపం చెప్పండి. పిల్లరా, మనం దినమంతా కష్టపడతాం. కొంతమంది ఎంత కష్టపడతారంటే బ్రదర్స్, అమ్మా సిస్టర్స్ కూడా పనిచేసి, బ్రదర్స్ ముఖ్యంగా ఇంటికి ఒకసారి రాత్రి కొట్లాడుకుంటావు భార్యతో. ఎలా నీ ప్రార్థన చేరుతావు? ఎలా నువ్వు ఆశీర్వాదంలో జీవిస్తావు? ఓకే, సో నేను టాపిక్లోకి పోతానండి, మళ్ళీ వస్తాం వాటికి. సో ప్రభు మీరు ప్రార్థన చేయనప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ ఫస్ట్ పాయింట్ ఏముండాలంట? నీ యొక్క శత్రువుల్ని కొరకు ప్రార్థన చేయి. ఓకే, 5వ అధ్యాయం మత్తయి సువార్త 5:43 నుంచి చదువుకుందాం. ఎవరైనా చదవండి 43 ఆ వాక్యం. 5:43. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించు, నీ శత్రువులను ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూసారా అమ్మా, ఎక్కడ రాయబడింది ఇది? ఈ మాట ఎక్కడ రాయబడింది? విన్నారు కదా అని. మీరు తీకండి నిర్గమకాండం 21:24లో పాత నిబంధనలు ఏముండేది తెలుసా అమ్మా? పాత నిబంధన ఏముండేది? కన్నుకు కన్ను పన్నుకు పన్ను అంటే ఏమో తెలుసా? వాడు పన్ను పీకాడు అనుకో, నువ్వు పోయి పటకర తీసుకుని 10 పీకేసుకోవాలి. బైబిలే చెప్పేది. వాడు కన్ను పీకినాడు అనుకో, నువ్వు 2 కన్నులు పీకేసుకో. పాత నిబంధనలో అది ఉండేది. ఆ తర్వాత కాలు పీకాడు అనుకో, నువ్వు పోయి కాలు పీకేసాయి. వాడు చేయి పీకాడు అనుకో, నువ్వు చేయి పీకేసా. మీరు విన్నారు కదా,
ఈ నెక్స్ట్ వాక్యం పెట్టినైనా, నేను మీతో చెప్పున్నదేమనగా దేవుడు మనిషిగా వచ్చి ఏమంటాడు తెలుసా? అది మీరు విన్నారు, అది రాంగ్, అది మంచిది కాదు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూసారా పిల్లరా? ముందర చూడండి, నేను ఇది మీకు నాకున్న కమాండ్మెంట్. నేను ఎవరై ఉన్నాము? కుమారులము, కుమార్తెలము. కుమారులు కుమార్తెలు ఏం చేస్తారో తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకి కాలు, ఆ బిజినెస్ లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏమో తెలుసా మన దగ్గర ఉండేది? నీ శత్రువులను ప్రేమించుడి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఒక విషయం చెప్పాలి నేను పిల్లలు, మళ్ళీ దాంట్లోకి వెళ్దాం. ముందు చూడండి నేను ఇది చాలా క్లియర్గా నీ గుండెల్లో అర్థం కావాలా నీకు. ఏమో తెలుసా? ముందు చూడండి ఆయన. నేను ఇక్కడ చూడాలా, ఇక్కడ ఉన్నాడు పాస్టర్. కొంతమంది అక్కడ గోడ దిక్కు చూస్తాను, గబక్కని ఆడున్నాను అనుకుంటారు. అని నేను చెప్తాను, ఈడే ఉన్నాను. అన్యులు అంటే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించని వాళ్ళు, బిడ్డ ఇది క్లియర్ చేసుకోను ప్లీజ్. ఈ మాట చాలా రిజిస్టర్డ్ చేసుకో గుండెల్లో. యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించని వాళ్ళు ప్రేమించలేరు. బాగా అర్థం చేసుకో. నీకు మాత్రమే ఈ ఆజ్ఞ ఇవ్వబడతాండేది. ఎందుకు తెలుసా? ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో ఆ రోజు నీ ఆత్మ క్రొత్తగా చేయబడిన ఆత్మ, కొత్త ఆత్మ నీలో ఉండేది. దాంట్లో ప్రేమ నిండి ఉంది. దేవునిలో నుంచి వచ్చినది నువ్వు భూమిలో నుంచి వచ్చినోడు కాదు. ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో నీలోకి ఆత్మ ప్రవేశించింది. పాతాత్మ తొలగించబడి క్రొత్త ఆత్మ నీలో ఉండేది. ఎప్పుడైతే మరియమ్మ అనిందో ఇది జరుగును గాక అని, ఆమె శరీరంలో ఆత్మ ప్రవేశించింది. ఎవరు ఆత్మ? యేసు ప్రభు ఆత్మ ప్రవేశించింది. అదేవిధంగా మరియమ్మ శరీరం ఇచ్చింది, ఆత్మ దేవుడి నుంచి వచ్చి ప్రవేశించింది. ఏ రోజు నువ్వు యేసు నా ప్రభు అన్నావో శరీరం పాతదే, ఆత్మ కొత్తది నీలో ప్రవేశించింది. అది దేవునికి పుట్టిన ఆత్మ, దేవుడి నేచర్ నీలో ఉండేది. ఇప్పుడు దేవుడు ప్రేమమయుడు, నువ్వు కూడా ప్రేమతో నిండిన వ్యక్తివి. ఇది నువ్వు అర్థం చేసుకోవాలా. అలాంటి ప్రేమ నీకు అర్థం కాదు, ఎందుకు ప్రేమించాలి నీకు అర్థం కాదు. జాగ్రత్తగా వినిపిల్లరా, నువ్వు నేను ప్రేమతో నిండి ఉన్న జీవితాలము. నా ఆత్మ టోటల్గా బంధించబడి ఉంది ప్రేమతో. అన్యులు ప్రేమించలేరు. అమ్మా షకీలా, నువ్వు బాగా వినాలా, వాళ్ళు ప్రేమించలేరు బిడ్డా. వాళ్ళ దగ్గర లోపల ప్రేమించే ఆత్మ లేదు, శక్తి లేదు. నువ్వు వాళ్ళెంట పడి నా అల్లుడు ప్రేమించలే, వాడు ఇట్లా చేసినాడు, మా బంధువులు ఇట్లా చేసిరి, అన్నీ నాతో తీసుకొని చాలాసార్లు క్రైస్తవులు ఏమంటారు తెలుసా? చాలామంది నాతో కౌన్సిలింగ్లో ఏదైనా పంచుకున్నారు. మేము ఎంత మంచి చేశామో తెలుసా, మా దగ్గర అన్నీ తీసుకున్నారు, మాతో అన్ని పనులు చేపించుకున్నారు. మాకేదైనా జరిగినప్పుడు అందుకే వాళ్ళ ముఖం కూడా చూడకూడదు అనుకున్నాను అంటారు. అది అసాధ్యం, వాళ్ళు చేయలేరు, నిన్ను ప్రేమించలేరు. వాళ్ళకి తెలిసిందల్లా నీతో పని తీసుకొని నిన్ను కిక్కు కొట్టి పైన పడేసేదానికి. వాళ్ళ నేచరే అది. ప్లీజ్ ఇది అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రేమించాలంటే ఆఫీస్లో ఉన్నావు, బిడ్డలు వాళ్ళు మనం దూషించడంలా, వాళ్ళకు దేవుడే లేడు, వాళ్ళకి తెలియదు అసలుకి. వాళ్ళకు బైబిల్ అందుకుని వాళ్ళు వాళ్ళకి పిలిచే విధానమే వేరే. బైబిల్ వాళ్ళని మీరు మనం గురించి చెప్తాం, మీరు చచ్చిన వారే ఉండగా అంటాడు దేవుడు. వాళ్ళని ఎందుకు మెన్షన్ చేయాలి? మీరు అర్థం చేసుకోవాలా ఏమంటుందో బైబిల్. ఎవరిని మీకు తెలిసి ఎవరినంటుందో? మీరు చచ్చిన వారే ఉండగా. నువ్వు పోయి ఆమెతో ఎక్స్పెక్ట్ చేశాను నా ప్రేమలా, నువ్వు ప్రేమి, నేను నీకు ఇస్తాను, నువ్వు ప్రేమి, నువ్వు నా బావవి, నీ చిన్నాయనవి, మా పిన్నమ్మవి, నువ్వు నాకు ప్రేమి, అప్పుడే నేను ప్రేమిస్తా. వాళ్ళు అంటారు నువ్వు చర్చికి పోతాను, బైబిల్ పట్టుకొని పోతాను. వాడు అంటాడు ఈ మాట చెప్పు వాళ్ళకని. ఎవడు పాము? నీకు ఈరోజు నిర్ధారణ కావాలా, వాళ్ళు ప్రేమించలేరు.
వాళ్లకు మీరు అర్థం కావాలని చెప్తాను, వాళ్ళకు అన్యాయం చేసేదే తెలుసు. దయ చూపాలి వాళ్ళ మీద, మనము వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళ కండిషన్ తెలుసుకోండి. ఇప్పుడు అర్థం కావాలని చెప్తున్నా, క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, నువ్వు లేచి నాతో పాటు పరిగెత్తావా లేదా? నాతో పాటు హోటల్కి వచ్చి బిర్యానీ తింటావా లేదా? అంటే వాడు చచ్చిపోయేదానికి అంతా అయిపోయింది, శరీరం అంతా క్యాన్సర్తో పుండుతో పడు. అట్లుంటుంది మన పరిస్థితి. మనం పోటీ పడుతుంటాం వాళ్ళతో. వాళ్ళ ముఖం కూడా చూసా, చచ్చిపోయినా పో నేను చూసారా? నో, వాళ్ళలో ప్రేమ లేదు బిడ్డ. నీ ప్రేమను చూసి వాళ్ళు దేవుణ్ణి మయపరచాలా. నీ ప్రేమను చూసి అనాలా, ఇట్లా కూడా ఉన్న జీవితము, నేను ఇంత అన్యాయం చేశాను ఈ వ్యక్తికి, ఇన్ని డబ్బులు పీక్కుంటే, ఇంత అబద్ధాలు చెప్తాను వీళ్ళ గురించి, వీళ్ళ పిల్లల గురించి గలీజ్ చేస్తాము, వీళ్ళ గురించి గలీజ్ చేస్తాను, వీళ్ళ గురించి చెడ్డ చెప్తాను, వీళ్ళ గురించి ఎక్కడ పోయినా మేము అసలు మంచి మాట్లాడు, వీళ్ళు ఎప్పుడు కింద పడాలని కోరుకుంటాం, మేము వీళ్ళు పాడైపోవాలని కోరుకుంటాం, వీళ్ళ పిల్లలు చదువుకోకూడదని కోరుకుంటాం. ఎప్పుడు చూసినా విషయం వీళ్ళేంది రాయల్లో, ఎప్పుడు చూసినా మా మీద ప్రేమ, లేకుంటే మా గురించి మాట్లాడే విధానం వేరు. అప్పుడు అంటారు వాళ్ళు, నాకు కూడా ఆ బతుకు కావాలా. ఈ విధంగా ఒక క్రైస్తవుడు జీవించాలి బిడ్డ. నువ్వు అనొచ్చు, సార్ నువ్వు చెప్తాడే బాగుంది, కానీ ఇంత మర్యాద తీసేసా అంటే నా మర్యాద పోతా. ఏంది మర్యాద నీది నాది? హలో, ఆయన ఏమన్నాడు తెలుసా? మధ్యాహ్నపు సూర్యుడులాగా ఈ భూమి మీద నీ మర్యాద నేను పై తీసుకొస్తా, నిన్ను వెలిగిస్తాను నేను. ఎందుకు బైబిల్ ఉంటుంది మీరు నేను వెలుగే ఉన్నామని? నువ్వు అనుకుంటా అన్నావు, సైతాన్ అంటాడు నీ మైండ్లో, రే ఇట్లా ఇంక అంతా అయిపోయింది, ఇంకేముంది, అయిపోయింది, నువ్వు పోయి అందరికీ 10 మందికి చెప్పు వాళ్ళ గురించి, గబ్బంతా లేపు. డోంట్ డూ దాట్. వారం, 6 నెలలు, సంవత్సరం బంధువులు నీ గురించి చెడు చెప్పని, నువ్వు మాత్రం మంచి చెప్పు. నువ్వు మాత్రం జయా వస్తా పాయింట్లోకి. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు, నాకు అన్నీ తెలుసా, ఎందుకంటే నేను నీ బిడ్డని, పైనుంచి వచ్చి ఉన్నాను, నేను వెలుగునయా వీళ్ళకి, నేను ఉప్పై ఉన్నానయ్యా, ప్రభువా వీళ్ళని క్షమించేస్తాం. జాగ్రత్తగా వినలేరా? వాళ్ళతో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే, నువ్వు ఆఫీస్లో ఉన్నావు, వింటానైనా మీ బాస్ ఉన్నాడు, ఆయన అంతా పని అంతా తీసుకుంటాడు, డ్రైవర్ బాస్ తెలుసు కదా, ఆయన ఏం చేసినా నువ్వేం చేయాలా? ప్రేమించాలా, ఆశీర్వదించాలా, మంచిగా పని చేయాలా, క్లీన్గా పెట్టాలి బండిని. ఆయన వస్తానట్లే ప్రధానమంత్రి వచ్చినట్లు ఆహ్వానించాలి ఆయన్ని. రియలీ బైబిల్ సేస్ దాట్. నువ్వు ప్రతి పత్రికలో చూసుకో, నువ్వు ఏడ పని చేస్తున్నావో నీ బాస్ని బైబిల్ కమాండ్ చేస్తుంది పిల్లరా. ఎందుకు తెలుసా? నీ బాస్తో దేవుడు మాట్లాడంటే నువ్వు ఒక్కడవే ఆడ మార్గం ఆయనకి. నువ్వు చేసే పని ఆయనకి ప్రశ్న వేస్తుంది, ఈ భూమి మీద ఎందుకురా ఈ వ్యక్తి ఇట్లున్నాడు, 10 మందిని ఎంతమంది నా జీవితంలో కలిసిన, ఏంటి మనిషి, ఎందుకు నన్ను ఇంత గౌరవిస్తాడు, ఎందుకు ఇంత ప్రేమిస్తాడు, ఎందుకు నా గురించి ఎప్పుడు నేను ఏం చెప్పినా చెడ్డ చెప్పడే బయటికి పోయి కాళ్ళ మీద పడతాడు. మీకు తెలుసా నెబుకద్నెజరు సాష్టాంగ పడ్డాడు డానియేల్ మీద. ఎవరు నెబుకద్నెజరు తెలుసా మీకు? మాకు తెలుసు, అది కాదు, ప్రపంచ చక్రవర్తి ఆయన. హలో, తలల్ని ఎగిరేసేవాడు, మొత్తం నాశనం చేసి పెట్టేశాడు యెరూషలేంని, మందిరం సహా లూటీ చేసినాడు. యా మందిరం? యెహోవా దేవుని మందిరము. దానియేలు కాళ్ళ మీద పడి, సామే నువ్వు ఎవరురా నైనా, ఎక్కడి నుంచి వచ్చావు బాబు నువ్వు, కాళ్ళు మొక్కినోడు నెబుకద్నెజరు రాజు. యోసేపుతో రాజు అంటాడు, అయ్యా నీవు దేవుడవయ్యా ఈ ఐగుప్తుకి, నువ్వు నాకు దేవుడవు అంటాడు యోసేపుతో. బైబిల్లో రాయబడింది పిల్లరా, యోసేపుకు దేవుడు నన్ను రాజుకు నన్ను దేవుడు దేవుడుగా చేశాను. నువ్వు ప్రేమలో నడుస్తున్నప్పుడు, నేను చెప్పకూడదు కానీ ఈ మాట, నువ్వు దేవుడుగా కొలుస్తారు నిన్ను ప్రజలు. ఎందుకంటే మాకు వెలుగు కలుగుతుందయ్యా నీ వలన. ఎందుకుంటాయి మా మందిరాలు ఖాళీగా, క్రైస్తవ మందిరాలు? పిల్లరా, ఇది మీరు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఆఫీస్లో కొలిక్ ఉందా, కొలిక్ ఉన్నారు, మీ టీచరు పక్కనే టీచరు అన్యాయం చేస్తుందా, మీ గురించి చెడు చెప్తా ఉంది, బాస్ పోయి చెడు చేయాలంటే ఇంకో గలీజ్ చేస్తుంది, ఆమె ఇట్లాది నీ గురించి చెప్తా ఉంది. ఆ జ్ఞానము దయ్యాల జ్ఞానము నువ్వు పడకో, నువ్వు బ్లెస్ చేయాలని మేలు చెప్పు, వరి కాకు. నీ మర్యాద పోనే పోదు. యోసేపు మర్యాద పోయిందా? అమ్మా, ఆమె ఏం చెప్పింది? వీడు నన్ను రేప్ చేసేకి వచ్చాడండి, నా బట్టలు తీసుకొని పోయినాడు వీడు.
యోసేపు ఏం చేశాడు తెలుసా? ఒక్కరికి ఒక మాట చెప్పినాడు కాదు. వేరే వాళ్ళు అడిగారు, ఏమయ్యా బాబు జైలుకి వచ్చావేంటంటే, వేరే ఎందుకు చెప్తాడు కారణము, నేను వేరే దేశం నుంచి వచ్చానండి, అందుకే ఈడు ఉన్నానంటాడు. ఏం చెప్పచ్చు కదా, ఆమె నా దగ్గరికి అది ఇది కథ. మీరు నేనైతే ఏం చెప్పాను సార్, రండి రా అందరూ కూర్చోండి, నేను చెప్తా ఏం జరిగింది తెలుసా అని సాగబీకి మనం మసాలా వేసి ఉప్పేసి ఆడ జరిగినది కొద్దిగా మొత్తం చెంచా చేసి పూసుకుంటాం మన మీద. దయ్యాలంటే రా నువ్వు కూడా నీకోసమే వెయిట్ చేస్తా అంటే, పద మీ ఇంటికి పదంపా, మీ పిల్లలకి బుద్ధి లేకుండా చేస్తాం మేము, సున్నాలు తప్ప ఏం రావరా నీ జీవితం ఉందా, ఎందుకంటే మా పార్టీలో చేరుతీవి కదరా. సారీ అనంతపురం భాషలో ప్రీచ్ చేస్తాను నేను, ఎందుకంటే మీరు వేరే భాషలో చాలా విన్నారు, వింటున్నారు కూడా ఈరోజు కూడా సంస్కృతంలో. అర్థం కాదు మన వాళ్ళకి, అందుకే పచ్చి చెప్తున్నా. ఎందుకంటే ఎవరు ఏ జ్ఞానం వాడతానో వాళ్ళు యాడుంటారు చెప్పండి, మీరే చెప్పండి. వాళ్ళ జ్ఞానం వాడితే వాళ్ళు యాడుంటారు చెప్పరే. కొంతమంది ఎందుకు చెప్పాలి. ఓకే ఫినిష్. ఏంటి మా పాయింట్? సుశీల నువ్వు చెప్పు, ఏం పాయింట్ ఈరోజు చెప్పింది? ఇప్పుడు వాళ్ళకి ప్రేమ ఉండదు బిడ్డ, దయ చూపాలా. అందుకే దేవుడు దయ చూపేవాడు. ఓకే, వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయొద్దు నువ్వు. వాళ్ళు మోసం నీ పనులు చేయించుకుంటారు. వాళ్ళు చీమంత పని కూడా చేయరు. పైన నుంచి ఏమంటారు, ఏం చేసిట్టు నువ్వు, ఏం చేసిట్టివి చేయిందే చెప్తారు వాళ్ళు, ఇది చేయలేదు నువ్వు అని. నువ్వు కొట్టుకుంటావు. వద్దు, మంచి నా మాట నువ్వు ముందే రిజిస్టర్డ్ అయిపో. నేను నా దేవునితో తప్ప ఎక్కడి నుంచి ఏం ఆశించను. నేను మాత్రం ప్రేమనే పంచుతా నా భర్తకి, నా అత్తమామలకు, కోడళ్ళకి, బంధువులకి. ఇది నువ్వు తీసుకొని పోతే నువ్వు ఎక్కడ కాలు పెట్టినా జీవం ఉంటుంది బిడ్డ. నిన్ను ద్వారా స్వర్గం. అందుకే శ్రేష్ఠుడు అంటాడు నేను. దేవుడు శ్రేష్ఠుడు, ఆ వ్యక్తి దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు. ఎందుకంటే ఆయనలాగా బ్రతుకుతున్నావు ఈ భూమి మీద. విశ్వాసంలో బతికే వాళ్ళు చాలామంది కనపడతారు నీకు, ప్రేమలో బతికే వాళ్ళు చాలా తక్కువ, ఈవెన్ క్రైస్తవుల్లో. ఓకే, ఇది నీకు రిజిస్టర్డ్ కాళ్ళ పిల్లరా. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? 48 పెట్టాను, 5:48. 48లో ఏమంటాడు చూడండి. పృథ్వీ ఏమంటాడు 48లో? చదవండి నేను ఏమంటాడో. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండడి. చూసారా ఎవరితో కంపారిజన్? మీతో నాతో. అమ్మా అర్థమైందా? నువ్వు నేను దేవుళ్ళ జీవించాలంటే ఈ భూమి మీద. దేవుడు ప్రేమలో ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంట? తన శత్రువుల్ని 44 చూసుకున్నాం. తన శత్రువుల్ని తన శత్రువుల్ని ఏం చేస్తాడు? ఎవడు శత్రువులు మనకి? బదర్ చైనా వల్ల, పాకిస్తాన్ వల్ల? ఎవరు శత్రువులు? శత్రువులు ఎవరంటే ఇప్పుడు వరకు చెప్పానే, ఇంతవరకు వాళ్ళే. ఎవరు? నీ గురించి అబద్ధం చెప్పడము, నీ కుళ్ళుకోవడము, నీ గురించి వెనక చెడు చెప్పడము. ఓకే, ఇంకా నాకంటే మీకే బాగా తెలుసు అమ్మా, వాళ్ళు శత్రువులు. ఓకే, కొన్నిసార్లు భర్తే నువ్వు వారమంతా బాగా చేయి వంట, అప్పుడు నోరు తెరసాడు ఈ బంకమ్మ. వద్దులేండి, ఈ మనిషి ఏం నోరు తెరసాడు. అప్పుడు నువ్వు పొరపాటున ఉప్పు ఒక దాంట్లో ఒక్కరోజు ఒక్క టైంలో ఒక్క ఈవెంట్లో వేయలేదనుకో, అది ఏందిరా, అది క్రోకోడైల్ మాదిరి తిప్పుతాడు. ముసలి అని అంటారు దాన్ని, ముసలి. ఆమెని చింపేశాడు. వాళ్ళు శత్రువులు. అయితే నువ్వేం చేయాలి అప్పుడు ముసలితో? ఎవరు శత్రువులు? ఓకే, శత్రువులు ఎవరు? వాళ్ళు పిల్లలు. అంటే రకరకాల వాళ్ళు ఉంటారు. ఏం చేయాలంట శత్రువుకి? నువ్వేం చేయాలంట? అమ్మ నువ్వేం చేయాలా? ప్రేమిస్తావు. నువ్వేం చేస్తావు? హింసించిన వారి కొరకు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు బిడ్డ. అర్థమైందా బ్రదర్? ఆయన పెద్ద చెప్తాన్నాడు. మేము అనంతపురంలో ఉండేది. ఆయన చేసినాడు ఆ పని, చేస్తాడు ఆయన పని. చూడండి ఏం చేస్తాడు ఆయన. రోమిల్ రాసిన పత్రిక 5. ఎందుకంటే చాలా మంది కూడా దేవుడికి ఏం సార్ చెప్పేశాడో, ఆయనకి ఏముంది చూడండి, ఆయన చేశాడో లేదో. ఆయన చెప్తా అంటే చేశాడో లేదా? రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. సారీ 8 చదువు. నేను ఎవరైనా పెట్టండి, నేను తొందరగా. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు.
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. ఇంకా భూమిలోకి రాలే, వచ్చినది మనం 50 years 60 years బ్యాక్, 30 ఏళ్ళ క్రితమో, కొంతమంది 20, 40, 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు ఏం అరేంజ్ చేశాడైనా. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండ క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆ తర్వాత కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత ఉండే మన మీద. మనం ఏం చేశాడు? దేవుడు ప్రేమించి, ఎవరు మనము మీకు తెలుసు, మనం ఎవరో. అమ్మన్ ఏసైలో లేకుండా ఈ పాటికి కాలాల కట్టి మాదిరి కాలుతాంటే, ఓకే, అంత ఉగ్రత మన మీద ఉండే. ఏం చేశాడు? దేవుడు రక్షించాడు. ఆ తర్వాత ఏలైనగా శత్రులమై, ఆమె ఎన్నెన్ని టైటిల్ పిల్లరు మన కోసము. ఎవరంటే మనము ఎవరికి? పాకిస్తాన్కి కాదు, దేవుడికే శత్రువులం మనం. నాకు బాగా గుర్తుంది పిల్లరా, నేను రక్షించబడకముందు ఈయన పోయింటే ఎట్లుండదో పరిస్థితి, చచ్చిపోయింటే ఏమైంది? నరకం కూడా తెలియదు కదా. ఒకసారి ప్రీచ్ చేయాలి మీకే. అమ్మా చూపిలే నరకాన్ని కూడా. చాలా కాలం క్రితం చేసి నాకు గుర్తు లేదు, ఎన్నేళ్ళ క్రితమో. అది మనకు ఉండే స్థలం కాదు బాగుండేదానికి. కొంతమంది అనుకుంటారు మేమంతా పోతాంలే సార్ వాటికి, మేమంతా ఓ చోటు ఉంటామని. నరకం అట్లా కాదు సార్, నువ్వు అనుకున్నట్లేదో. అనంతపురం సిటీ కాదు అది, అంతా మేము ఓ చోటు ఉంటాంలే, మీరంతా పోయి స్వర్గంలో ఉండంటారు కొంతమంది కోపంతో. నువ్వు ఒకడే ఉంటావాడ, అది పెద్ద సమస్య. నువ్వు ఒకడే ఉండవు, అన్నీ గుర్తొస్తుంటాయి. అమ్మా ఇంక చెప్పకూడదు, నేను నరకంలో పోతే చాలా టైం పడుతుంది, కానీ మనం వాపస్ వస్తాం ఇటుకే యాటికి. మనము శత్రులే ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా ఏం చేయకుండానే, మనం ఒక్క చిన్న కష్టం చేయకుండానే కుమారుని ద్వారా దేవునితో సమాధాన పరిచాడు మనల్ని. ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపడు. ఏం ఎట్లుంటింపులారా, మనం ప్రేమించడం లేదా దేవుడు మనల్ని? ఇప్పుడు నువ్వు ప్రేమించకపోవడం ఏంటి నాయనా? నువ్వు శత్రువుగా ఉన్నప్పుడు ప్రేమించాడు. ఇప్పుడు నువ్వు ప్రతి మనిషిని ప్రేమించాలా, ప్రతి మనిషిని నువ్వు క్షమించాలా, ప్రతి మనిషితో సమాధానంగా ఉండాలి నువ్వు. నేను ఎందుకో తెలుసా? ఎందుకు నేను అలా ఉండాలంటే, విజయ ధ్వని నా కొరకు మ్రోగించబడింది. నేను బీదరికంలో ఉండలేను, నాకు అవమర్యాద రాదు, నా పిల్లలు వరదిల్లుతారు, నా శరీరం నిండా ఆరోగ్యం ఉంటుంది, ఇంకా నాకు కావలసినవన్నీ దొరుకుతున్నాయి కదా దేవునితో. వీళ్ళతో ఎందుకు పెట్టుకుని నేను పంచాదో? మళ్ళీ అనంతపురం భాషలో ప్రీచేయాలి మీకు. పంచది ఆదు వాళ్ళతో నాకే, నేను వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళని దీవిస్తాను నేను. దేవుడు ప్రేమిస్తా. ఇంకో వాక్యం చదువు, 5:44 పెట్టాను, మత్తయి సువార్త. చూడండి ఎంత మంచిగా రాయబడిందో. 5:45-46 చదువు నేను. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి. చూసారా ఈరోజు పొద్దున్న ఏం జరిగింది? సూర్యుడు ఎవరి మీద? రాయిని పట్టుకొని నువ్వే రా నా దేవుడివి అని చెప్పి వాటి మీద ఏదో చేస్తారు. ఆమె చెట్లని, పుట్లని, పాముల్ని, కప్పల్ని, ప్రతి దాన్ని పూజించే ప్రపంచం ఇది. మీరు కొన్ని దేశాల్లో పోతే పిల్లరా, ఆమె విచిత్రమైనది చేస్తూ ఉన్నారు ప్రజలు. అయినా కూడా దేవుడు ఏం చేశారంట? సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతులను ఏం చేస్తున్నాడు? వర్షము. చూసారా? మన ఇంటి మందే పడుతుంది, అందరి మీద పడుతుంది వర్షం. నువ్వేం చేయాలా బిడ్డ? నీ బతుకు కాలం అంతా నువ్వు నేను ప్రతి జీవితం మీద వర్షం కుమ్మరించేట్లా చేయాలా. నీతో మేలు తప్ప చెడు ఎవరికి జరగకూడదు బిడ్డ ఈ భూమి మీద. నువ్వు ఎవరిని శత్రులు అంటావు? దేవుడికి ఇంత అన్యాయం జరుగుతుంది. దేవునికి ఆయన తండ్రి ఉండి ఆయనతో అనుక్షణం ఆయన వల్ల బ్రతుకుతూ ఉండి జంతువుని చూపించి నువ్వు నాకు బతికిస్తాండేది, నీ వల్ల నాకు అన్ని కలుగుతాండేది అని చెప్పి మనిషి చెప్తా ఉన్నా, అర్థం చేసుకుని కంపారిజన్. ఓ జంతువుని చూపించి నువ్వేరా నా దేవుడివి, నువ్వేరా గాలి ఇచ్చినది, నువ్వే వర్షం ఇచ్చినది, కప్పని పట్టుకుని మనుషులు నువ్వేరా వర్షం ఇచ్చినది అంటున్నారా. కానీ దేవుని గుండె ఎంత బాధపడుతూ ఉంటుంది. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? తన సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. మా అర్థమవుతుందా? అందుకే చూడండి, పౌలు ఒక మంచి మాట అంటాడు 12:21 రోమిలు రాసిన పత్రికలో. ఏమన్నాడు?
12:20 తొందర చదవను. ఎవరు చదివేశాను. కీడు వలన జయింపబడక, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. దేవుడు ఎట్లా ఏం చేస్తున్నాడు? కీడు చేయడంలో వాళ్ళకి ఈ భూమి మీద అలో ముందర తినాలి మీరు. ఈ భూమి మీద జరిగే ప్రతి చెడు అట్లాగా చెప్పాల్సింది. ఈ భూమి మీద జరుగుతానే చెడు దేవుడి వల్ల కాదు జరుగుతాండేది. ఇప్పుడు వర్షాలు వచ్చి ఇవన్నీ కొట్టుకుని పోతున్నాయి, సునామీ వచ్చి కొట్టుకుని పోయా, రోగాలు వచ్చా. మొన్న ఏంది వచ్చేది సునామీ, ఏం రోగం వచ్చేది? కరోనా అవును. కొంతమంది మన క్రైస్తవులు లేచి దేవుని గురించి వచ్చేసింది రా మీ మీదికి. దేవుని చూస్తే ఫస్ట్ పోయేది మనమే. ఎందుకంటే మనం ఎన్ని తప్పు చేసాను దినమంతా. అది ఆయన తరఫున రాలా, ఆయన తరఫున వచ్చిన మందు కనుక్కోడానికి అసాధ్యమైపోయేది. ఈరోజు కూడా మనమంతా కాదనుకోండి, అందరూ ముక్కుల్లో పైపు వేసుకొని తిరుగుతా ఉండాల్సిందే. అలా ఆయనకి పంపించింటే ఆయన పంపలేదు కాబట్టే దయ చూపి ఆయన జ్ఞానం ఇచ్చి ఈరోజు లేకుండా చేశాడు. ఈ వాక్యం అన్నా చూడండి, కనీసం కీడు వలన జయింపబడక మేలు చేత మనకు ఆయన చెప్పి ఆయన వేరే రూట్లో పోతాడా? అందుకే ఇప్పుడు కూడా వద్దునైనా మీ చేతులు జోడించి చెప్తాను నేను, మీరు ఆరోగ్యంలో ఉండాలంటే మీ పిల్లల యొక్క కందమ్మలో మీ ఇంట్లో దేవుడు ఇచ్చిన బిడ్డలు ఉన్నారే, ఆ బిడ్డలు నువ్వు కష్టార్జితంతో సంపాదించి పెడతాను మంచిదే, కానీ నువ్వు కీడులో బతుకుతూ ఉంటే ఎక్కడికి పోతుంది అది? నీ మీదకి వస్తే నీ పిల్లలే కదా ఎఫెక్ట్ అయ్యేది. కీడుతో జయించదు బిడ్డా. డబ్బులు ఎన్ని కాలం నీకు? ఆకాశ వాక్యలు తెరిచి పట్టజంతి విస్తారని దివెలు కుమ్మరిస్తానని అబద్ధం చెప్తాడు ఆయన. బైబిల్ ఏమంటుంది? యెహోవా ఆశీర్వాదం వలన ఐశ్వర్యం వస్తుంది, నువ్వు కీడు చేయడం వలన కాదు. మేలు చెయ్యి, వాళ్ళకి గిఫ్ట్లు, వాళ్ళకి మంచి చెయ్యి. నేను ఒక సాక్ష్యం వింటా అండి, పాపం చాలా మంచి సాక్ష్యం అది. ఒక సిస్టర్ ప్రీచర్, ఆమె పాస్టర్, దేవుని సేవకురాలు. హలో ముందర చూడండి ఆయన, లేడీ పాస్టర్. ఆమె స్త్రీలు ప్రీచ్ చేస్తాంటే కొంతమందికి ఎందుకో సరిపోదు, అది తప్పు. ఆమె అట్లా చేయకూడదు, మంచిది కాదు అది. బైబిల్ ఏడరాయిలా స్త్రీలు ప్రీచ్ చేయకూడదని. ఓకేనా? ఎనియో ఈ సిస్టర్ ప్రీచ్ చేస్తా అంటే ఇంకో దైవజనుడు ఆమె గురించి చెడ్డగా యూట్యూబ్ అది ఏమంటారు ట్రోల్ సంథింగ్ లైక్ అక్కడ చెడ్డ చేస్తున్నాడు ఆమె గురించి. ఎట్లా ప్రీచ్ చేస్తుంది ఆమె, అది ఇదే అని. ఆమె సాక్ష్యం నేను విన్నా. అయితే ఆమె చాలా బాధపడి, ప్రభా నువ్వు నన్ను వాడుకుంటాను, ఈ దైవజనుడు చూస్తే నా గురించి ఎంత చెప్పకూడని చెడ్డంతా చెప్తానంటే ఏం చేయాలని ప్రార్థన చేస్తా అంటే వినండి. ఆయన ప్రార్థన ప్రభు లిటరల్లీ ఏం చెప్పాడు తెలుసా? ఆయన చర్చికి బాడీ కట్టుకోలేని స్థితిలో ఉన్నాడు, నువ్వు ఏం చేయాలా? డబ్బు పంపించి ఆ చర్చి యొక్క బాడీగా కట్టేదానికి సహాయం చేయమన్నాడు. లిటరలీ జరిగినది ఇదే. ఆ సిస్టర్ వెంటనే ప్రభు యొక్క మనసులో వేస్తున్నాయి ఆ మాటని, డబ్బు తీసుకొని ఆ దైవజనుని పంపించింది. ఏం జరిగింది తెలుసా? కొద్ది రోజుల తర్వాత ఈయన పిలిచాడు ఆయన చర్చికి ఆ సిస్టర్ని ప్రీచ్ చేసేదానికి. నాకు చాలా మంచిగా అనిపించింది. నిజం, అదే మన పద్ధతి. కీడు చేత మనం ఎవరిని జయించలేము. నువ్వు కీడు మీద చేసావనుకో వెంటనే సైతాన్తో చేయగలుగుతాను. మేలు చేత కీడుని జయించాలి. మీకు అర్థమవుతుందా? ఓకే. యేసు ప్రభు ఏమన్నాడు? మన శత్రువుల కొరకు ప్రార్థించాము. 48:5-48 పెట్టినైనా మత్తయి సువార్త మీరు నేను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి పిల్లలు. ఎవరు మన శత్రువులు? ఆల్రెడీ చెప్పా. ఎవరు శత్రువులు? ఆఫీస్లో, బంధువుల్లో, ఓసారి కుటుంబంలో, రకరకాల. నువ్వు నిర్ణయించుకో. వాళ్ళకు ప్రేమించే శక్తి లేదు. ఈవెన్ నువ్వు క్రైస్తవులైనా, నీ భార్య క్రైస్తవు, నువ్వు వాళ్ళను కూడా నువ్వు క్షమించాలి. ఎందుకంటే చాలాసార్లు లోపల ప్రేమ ఉన్నా ఈడ గలీజ్ ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? యేసు ప్రభు రక్షకుడు అయిన తర్వాత నీ ఆత్మ పరిశుద్ధమైంది. దేవుడు ఉండే వ్యక్తి నువ్వు, దేవుడు లోపల ఉన్నాడు నీతో పాటే. ఇక్కడ జ్ఞానం లేక భార్యని తిట్టడము, మాటికి పొడసడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందుకని ఈ వ్యక్తి రక్షింపబడలేదు అనేక లేదు. దేవుని బిడ్డే, స్వర్గానికి వెళ్ళేవాడే, కానీ తన మైండ్లో భూసా ఉండడం వల్ల, అంటే ఏమంటారు భూసా, మట్టి, డల్ మైండ్. యేసుప్రభు చాలాసార్లు శిష్యుల్ని ఏమన్నాడు? మీరు వేస్ట్ ఫెలోస్ రా, పనికిరాని వాళ్ళ, అట్లా ఏమనేవాడు కాదు. ఒక్క మాట అనేవాడు. ఏమనేవాడు?
నువ్వు వెలుగువే, నువ్వు ఉప్పువే లోకానికి, కానీ నీ మైండ్ డల్ మైండ్ అనేవాడు ఇంగ్లీష్ బైబిల్ చదివితే. అందుకే చాలామంది ఓసారి భర్త కూడా వారమంతా తింటాడు, మెక్కుతాడు, ఒక్కసారి ఉప్పు కారం ఏమీ లేదనుకో అసలు ఇది తిన్నేనా అంటాడు. కారణం ఏమంటే ఏం మైండ్ లేదు, ఏం మైండ్ అది, డల్ మైండ్. సో క్షమించాలి నువ్వు, ఓకేనా. సో ఎవరు శత్రువు అంటే రకరకాలుగా నీకు కనపడతాడు, వేరే వేరే విధాలుగా. అందరూ నీకు బాధ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే, అయితే వాళ్ళ కొరకు ఏం చేయాలా? నేనా 44 పెట్టినైనా నీ ఏం చేయాలి? నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, ఇప్పుడు లూకా సువార్త 23:34 చదవండి. చేశాడా దేవుడు ఆ పని? తన శత్రువుల కొరకు ప్రార్థన చేశాడా? లూకా 23:34 తొందర చదువునైనా, తొందర ముగించాలా, ఫాస్ట్గా చదువు. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక, వీరేం చేస్తున్నారు వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని చెప్పారు. వీరిని ఎవరు చెప్తాడు? ఏ టైంలో చెప్తాడు యేసు ప్రభు ఇది? పిల్లరా, రక్తం కారి శరీరం అంతా పీడించబడి మర్యాద అంతా మంటలు కలిపారంటాడే అదే చాలాసార్లు. మా మర్యాద అంతా మంటలు కలిపాడు సార్. యేసయ్యకి బట్టలు కూడా లేకుండా చేసి దయ్యంగా మార్చి ప్రజలందరికీ చూపిస్తాడు. చూడు, ఏం చేయలేడు, పనికిరాని వ్యక్తిగా మార్చేసి యేసుప్రభు అందరూ చూపిస్తాడు. ఏమన్నా యేసుప్రభు దేవునికి చూసి, ఏమయ్యా ఆడున్నావా నువ్వు, ఉన్న మర్యాద అంతా ఇంకేం చేస్తావు నువ్వు, మాకి ఇంకా ఏం చేస్తావు చెప్పు. యేసుప్రభు అనాల్సింది, ఇంకేం చేస్తావు, చచ్చిపోతాడు నేను లాస్ట్ మూమెంట్లో ఉన్నా. చచ్చిపోలే యేసుప్రభు, నువ్వు నేను ఎప్పటికీ చచ్చిపోంపులారా, ప్రేమలో నడిస్తే చచ్చిపోం. మన మర్యాద ఎప్పటికీ పోదు, ఇంకా వెలుగుతుంది. నేను సూర్యుడిలాగా. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? యేసు తండ్రితో అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రం పంచు. నేను వాడుతున్నా మీకు, నేనైతే డిసైడ్ అయ్యాను పిల్లరా. హలో, ఏమన్నా కానీ ఎంత నష్టం రాని కష్టం రాని నేను మాత్రం ప్రేమించాలి. ఎందుకంటే నాకు హాస్పిటల్లో పోయి పడాలని లేదు బిడ్డ. వద్దు, మనకి నిర్ణయించుకునే ఒకటే నా దగ్గర ఉండేది, ప్రేమ అంతే. ఆశీర్వదించడం, ప్రేమించడం, మేలు చేయడం. పాస్టర్ కాబట్టి కొద్దిగా డిసిప్లిన్ ఉండాలా నేను కొన్ని విషయాల్లో. బట్ నా గుండెల్లో మీకు ఈరోజు చెప్తున్నా, నా దేవుడు సాక్ష్యం బలం ఉంది. ఒక్కరి గురించి నాలుగు విషయం లేదు పిల్లరా. ఉండని నువ్వు ఏమన్నా చేయను, నా గురించి పోయి నువ్వు ఏమన్నా సినిమా చూపి ప్రజలకి, లేదంటే నువ్వు ఏమన్నా అనుకోని నీ మనసులో, నేను మాత్రం నీకు అతి ప్రియుడిని. నువ్వంటే నాకు చాలా ఇష్టడివి. ఎందుకంటే సార్ నేను శ్రేష్ఠుడిగా ఉండాలా. నువ్వు ఓకే ఐ డిసైడెడ్. నేను మాత్రం అమ్మయ్య చాలా డేంజర్. అనంతపురం భాషలో ప్రే చేస్తాను. ఒక్కరి గురించి చెడ్డ చెప్పడము, వాళ్ళ ఇది వద్దు నైనా. మేమిద్దరు కలిసి ఎవడైనా కూర్చుంటే కొంచెం టైం తీసి నేను మీకు అదే చెప్తా ఉంటా, వద్దు నైనా మనకి పోనీ ఇంకా ఏదన్నా ఇచ్చికి రెడీ. నాకు అర్థమైంది పిల్లరా, జీవితంలో ఎప్పుడు మేలు చూడాలంటే, నీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, నువ్వు బాగుండాలన్నా, నీ దగ్గర డబ్బు ఉండాలన్నా, నీ దగ్గర గౌరవం ఉండాలన్నా కీడు చేయద్దు బిడ్డ. ప్రేమ 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 అంతే. మంచి చేయి, మంచి చేయి, మంచి చేయి, మేలు చేయి, మేలు చేయి, మంచి చేయి. అసలు ఎప్పుడు ఆలోచించొద్దు నాకు ఇంత చేశారా వాళ్ళ. నో, రానిద్దు నీ మనసుకు. అది దయాల జ్ఞానం బిడ్డ. నీకు తెలిసిందల్లా ఒకటే ఉండాలా, నేను మంచి చేస్తా, మేలు చేస్తా, మేలు చేస్తా, మేలు చేస్తా, మేలు చేస్తా. నీ చేతుల్లో పెట్టుకొని చూసుకుంటుంది ఈ ప్రపంచం. లేరు ఈరోజు ప్రపంచంలో ఎవరు ఉన్నారా ప్రేమ చూపించే వాళ్ళంటే. అర్థమైందా బిడ్డ? ఓకే. సో అందుకే చూడండి, బైబిల్లో ఒక మంచి సాక్ష్యం రాబడింది స్టెఫన్ గురించి. నేను పోవడంలో చాలా టైం తక్కువ ఉంది. లైక్ స్టెఫన్ ఏం చేస్తున్నారు? ఇదే ప్రార్థన స్టెఫన్ చేశాడు. స్టీఫన్ ఏమో తెలుగులో స్టెఫన్, గుడ్. సో చూడండి, అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 59 నుంచి 60. తొందర ముగిస్తాను, జాగ్రత్త వినండి ప్లారా. మీరు యేసు ప్రభు చేశాడు అనుకోవచ్చు, కానీ ఇక్కడ చూస్తే స్టెఫను అదే ప్రార్థన చేయడం జరిగింది. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మ చేర్చుకునుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. మీరు చూసే వాక్యము బహుశా 54, 56లో ఏం రాబడిందంటే, ఎప్పుడైతే ఈ కథ అంతా జరుగుతోందో బైబిల్లో ఒక ఆశ్చర్యకరమైన మాట రాయబడింది.
54లో వారి మాటలు విని కోపంతో మండిపడి ఏం మాట నెక్స్ట్, అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలుచుండుట చూచి. మీరు చూస్తే ప్రధాన యాజకుడి గురించి నేను రేపు వారం చెప్పబోతున్నా. యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత ఎప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. కానీ ఈ సన్నివేశంలో చూస్తే యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. ఎందుకు? స్టెఫను గురించి ఆయనకున్న ఆనందం అది. దేవుడు నిలబడి ఉన్నాడు సింహాసనం మీద లేచి. ఎందుకు? స్టెఫను యొక్క ప్రేమను చూసి, స్టెఫను యొక్క త్యాగాన్ని చూసి. అందుకే బైబిల్లో రాయబడింది ఇది, ఆయన కుడి పార్శ్వం నిలిచి ఉండట చూచి. నేను చెప్తున్నా, నువ్వు ఎప్పుడైతే ప్రేమలో నడుస్తావో స్వర్గం తెరచబడుతుంది, నీకోసం నరకం మోయబడుతుంది. దయ్యాలు నీ జోలికి రాలేవు, నీ దరిదాపులు రాలేవు. కానీ దేవుని ఆత్మ నీ మీద ఎప్పుడు తాండవం ఆడుతుంది. నేను చెప్తాను మీకు. అందుకే చూడండి, 1 పేతురు 3:9 ఏమంటాడు? నువ్వు నేను ఎప్పుడే కానీ చెడు చేయకుండా బ్రతకాలి. 1 పేతురు 3:9 తొందర చదువునైనా. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించు. చూసారా? నువ్వు ఏ బైబిల్లో కొత్త నిబంధనలు ముఖ్యంగా నువ్వు ఎక్కడైనా చదువు, ఆశీర్వాదాలకు మనం పిలువబడి ఎవడు కొట్టేశాడు మన ఆశీర్వాదాలు? ఎందుకు ఊరికే పజల్ అయిపోతాం సార్, వాడిట్లా మోసం చేసా, వీళ్ళిట్లా మోసం చేసా, ఆఫీసులో ఇట్లా, వాడిట్లా, నాకిట్లా. నో నథింగ్ డూయింగ్. నిన్ను ఎవడు చీట్ చేయలేడు సృష్టిలో. అనిపిస్తుంది చేసేసిండ యేసు ప్రభువు చేసినట్లా, స్టెఫనీ చేసినట్లా. కానీ జయం నీదే బిడ్డ. అదే కదా చెప్తాను, దేవుడు ఆశీర్వాదం వారసుడు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు. జరిగేది ఏంటి? ఇప్పుడు నేను ఒక మాట అన్నాను అనుకో, 10 మాటలు అనేస్తారు ప్రజలు. లైక్ భార్య ఒక మాట అనింది అనుకో, పొరపాటు ఎన్ని మాటలు అంటాడో. పెళ్ళైన రోజు నుంచి చచ్చిపోయే రోజు, అది ఆ రోజు వరకు ఎత్తుతాడు కథ అంతా. భార్యలు ఎట్లే ఉన్నారు. పిల్లలు వద్దు బిడ, నీ కీడు చేశాడా? ప్రతి కీడేవి చేయొద్దు. దూషిస్తున్నారు ఎవరన్నా? ప్రతి దూషణ చేయొద్దు. నెక్స్ట్ 11వ వాక్యం పెట్టినైనా, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ఆ తర్వాత ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. కానీ ప్రభువు ముఖం ఎవరికి? కీడు చేయవారికి. మా నాయన మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి సైతాన్ గానితో చేయి కలిపిన వాడు పట్టుకొని ఉన్నాడు. ఈడ దేవుడు అంటాడు, నీ ఇష్టం రా, నా ముఖం మాత్రం నీకు చూపిను. చూడండి ఏం రాయబడిందో. ఇవి ఊరికే చదువుకొని ఏదో పోయే కాదు, బైబిల్ బంద్ చేసి జీవించడానికి ఇచ్చింది. ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉంది. నువ్వు ఆఫీస్లో వాళ్ళని గబ్బు లేపుతానవే, నువ్వు దేవునికి విరోధంగా పోతావు. నువ్వు బంధువుల గురించి చెడ్డగా మాట్లాడుతున్నావు, ఆఫీస్లో నీ కొలీగ్ గురించి చెడ్డగా మాట్లాడతావు. నీకు ఆల్రెడీ చెప్పే వాళ్ళు అన్యులైతే మాత్రం ఆశించద్దు. ఈవెన్ ప్రభులో ఉన్నవారైనా చాలాసార్లు వాళ్ళ మైండ్లో మట్టి ఉండడం వల్ల గలీజ్ చేస్తా అంటారు. కానీ నువ్వు కీడుకి ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. అట్లా వాళ్ళకి దేవుడు రాయబడింది పిల్లరా, ఆయన ముఖము వారికి విరోధంగా ఉంటుంది. డోంట్ డూ దట్. దేవునికి విరోధంగా పోయి ఎప్పుడు వరదలుతాం బిడ్డ. యోసేపుకి కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత దేశానికే రాజుగా మార్చబడ్డాడు. బైబిల్ ఎవరైనా చూసుకోండి మీరు. స్టెఫను ఆ రోజు చనిపోయాడు, ఈరోజు మన నోళ్ళలో బ్రతికున్నాడు. ఆయన సాదృశ్యంగా ఉన్నాడు మన జీవితాలకి. నైనా ప్రేమలు నువ్వు నడుస్తా అంటే నువ్వు శాశ్వతంగా, ఈవెన్ నీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటారు పిల్లరా. మీ మనవలు, నేను మాట అడుగుతున్నా మీకు ఏమనుకోగలంటే, మీ మనవరాలు ఏం మాట్లాడాలి మీ గురించి చెప్పండి? ఇంత జీతం అని మాట్లాడాలా? అవన్నీ మర్చిపోతారు. కానీ నువ్వు ఒక మంచి మనిషివి, ప్రేమలో బ్రతికి చచ్చిపోతే నువ్వు శవంగా మారిండొచ్చు. దేవుడు నీ పిల్లలు మర్చిపోయాడు, నీ గురించి మాట్లాడేటట్టు చేస్తాడు. నా మాట వినండి బిడ్డ. నేను ఎంత మీకు గంటలు నిలబడి చెప్పగలను. నేను ప్రేమ టాపిక్ ఫినిష్ చేశాను. నేను చాలా ఉంది చెప్పేకి. నా మాట వినండి. ఇష్టానుసారం బతికాం. ఈరోజు చచ్చిపోతే ఏంటి? ఈరోజు
జరగదు మనకి. ఎందుకంటే మనకు దీర్ఘాయుతో తృప్తిపరిచి ఏం నిలిచిపెట్టిపోయినావు? నేను చెప్తున్నా, నేను చనిపోయినా కూడా ఈరోజు, రేపు చనిపోయినా, 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత చనిపోయినా, దేవుడు ముఖం నాకు విరోధంగా ఉండకూడదు, అది ఉండదు. ప్రేమలో నడిచి ఆ తర్వాత నేను చచ్చిపోతే ఒక వాల్యూ అంటూ ఉండాలిరా. నేను చాలాసార్లు సమాధి కార్యక్రమం కూడా చెప్పకూడదు, ఆడ చచ్చిపోయిన గురించి మళ్ళీ చెప్పకూడదు లేండి మీకు. మళ్ళీ మేము చెప్తా ఉంటాం, కానీ ఇంత లావు ఇంత ఎత్తు లోపల అనిపిస్తుంది, ఈడు ఎందుకన్నా వచ్చాడో ఈ భూమి మీద కనిపిస్తుంది కొంతమందిని చూసి. చాలామంది ఇది అనుకోకూడదు పిల్లరా, పోయిందే బాగైంది లేదు. చాలామంది 90% ఎట్లా బతుకుతారు తెలుసా? ఈవెన్ భార్య అనుకుంటుంది ఏడుస్తాడు కానీ పాపమాడ, నేను చూసాను ఇవన్నీ. పాపం పోయిందే మేలు వీడు, ఏడో ఒకసారి పని చేసుకొని బతుకుతా, ఈ పాముతో ఎవడు సంసారం చేస్తారు అనాలా నీ భార్య అట్లా? ఓ నేనైతే కోరుకోను బిడ్డ, అది బతుకేనమ్మా. అరే నీ భార్య అనాలా, వీడు చచ్చిపోయి మంచిదైంది లేని మనసులో అనుకోవాలా. వద్దు బిడ్డ, ఏం బతుకది? ఒకటి దేవునికి విరోధంగా ఉన్నావు, సాటి మనిషికి నువ్వు అట్లా కూడా జనరల్గా ఆలోచిస్తే ఏమన్నా బతికేనాది. నేను చెప్తున్నా, దినం అంతా దీవించుకుంటూ బతకండి పిల్లరా, మేలు చేసుకుంటూ బతకండి. ఆయన సమస్తం ఇచ్చేవాడు. నష్టపోరు బిడ్డ. ఎందుకంటే ఆయన ముఖము నీకు విరోధం ఉండదు, ఆయన ముఖం నీ పక్షంలో ఉంటుంది. అదే టైం లేదు. కానీ నేను ఒక సాక్షి వింటాండి పిల్లరా, ఇంకా రెండో దినవృత్తాంతం 6లో రాయబడి, నేను తీయడం లేదు టైం లేక. ఆయన కళ్ళు నిర్మలమైన వాళ్ళకి వెతుకుతాన్నాయంట, నీతిమంతులకి లేదా నిష్కల్మషమైన మనస్సు కల వారికి. మీరు ట్రాన్స్లేషన్ సరిగా చేస్తే వింటానారా? అంటే నీకెంత పీడించినా నువ్వు మాత్రం మేలే చేయాలనుకుంటున్నావు. నీకెంత సతాయించినా, ఎంత ఏం చేసినా నీ గురించి నువ్వు మేలే చేయాలి. అట్లా వాళ్ళని చూసి వాళ్ళలో దేవుడు అంటాడు, నా సామర్థ్యాన్ని వాళ్ళను కుమ్మరిస్తా, వాళ్ళని లేపుతాను పైకి అంటాడు. దానియేలు, షద్రక్, మేషక్, బైబిల్లో ప్రతి వీరు ప్రేమతో బతికిన వాళ్ళు. పౌలు, అపొస్తలులు ఎవరన్నా తీసుకోండి బైబిల్లో, స్టెఫను. ప్రేమ లేకుంటే స్టార్టింగ్లో చూసుకున్నాం కదా, నువ్వు సామాన్ మాదిరే, స్టీల్ సామాన్ మాదిరే. హలో, ముందు ఎట్లుంటో ప్రేమ లేకుంటే స్టీల్ సామాన్ గనగన. భార్య కూడా ముందు పోరా ఎప్పుడు పోతావేమో. భర్త అనుకుంటాడు, ఉండి నువ్వు ప్రయోజనం తల్లి. పిల్లలు అనుకుంటారు, ఎప్పుడు తెగుతుందో ఈ తాడో. అమ్మా అట్లా ఎవరు అనుకోవద్దు. మన పిల్లలు వీడు ఏ బంధువుతో సరిగా ఉండడు. మీకు తెలీదు, పిల్లలు అనుకుంటారు ఒక్క బంధువుతో రిలేషన్ సరిగా లేదు వీడికి, వీడు మా నాయన. అనంతపురం భాష పిల్ల, సారీ, కొంతమంది వినడంలా. వినండి. నీ పిల్లలు నిన్ను చూసి, వీడు ఎందుకన్నా నాకు డాడీగా పుట్టాడా, వీడు వీళ్ళ అన్నదమ్ములతో రిలేషన్ సరిగా లేదు వీడికి, వీళ్ళ బంధువులతో ఎవరితో సరిగలేదు, ఈ కొంపలో హలో చెడ్డ మాట్లాడను, ఈ ఇంట్లోకి ఎవడు రాడు, ఇది శ్మశానమా, ఇది ఇండ్లా, నీ పిల్లలు అనుకుంటారు. ఎందుకు నువ్వు మహా పొలిటికల్ లీడర్వి, నువ్వు ఈడు ఉండకూడదు, అసలు ఏడ ఉండాల్సింది, నువ్వు ఢిల్లీలో కూర్చోవలసింది, ఈడు కూర్చున్నా కొంపలో, అయ్యా ఇంట్లో ఉన్నావు. ఎవరు ఒక్కరు రారు ఇంటికి. పిల్లలు అనుకుంటారు పాపము. నువ్వు మనిషివా ఏమని అనుకుంటారు నిన్ను చూసి. నువ్వు అనుకుంటాడు, నేను జీన్స్ ప్యాంట్ కొని లేదా, నీకు తిండి పెట్టలేదా, నువ్వు కాల్చుకో. ఆల్రెడీ చెప్పాను, నువ్వు కాల్చుకో. నువ్వు కిరోసిన్ వేసే వాళ్ళ ముందర పోరా అంటారు వాళ్ళు నిన్ను లోపల. ఎందుకో తెలుసా? ప్రేమ లేకుంటే. మీరు నవ్వుతారు కానీ నిజం పిల్లరా, మన పిల్లలు ఏమనుకోవాలి పిల్లరా, ఏమనుకోవాలి మన పిల్లలు. నీకు ఒక బంధువుతో సరిగా రిలేషన్ లేదు, నువ్వు పక్కింటితో సరిగా ఉండవు. సిస్టర్, నీకు పక్కింటితో సరిగా రిలేషన్ ఉందా? అదే టైం లేదు, నీకు వాక్యం చూపిస్తే అయినా నువ్వు కింద పడతావు దబా అని. బైబిల్లో నీకు ఆజ్ఞ ఉంది, చుట్టుపక్కలతో నువ్వు ప్రేమగా ఉండాలి. నీకు చెప్పాను కదా, వాళ్ళు ప్రేమించారు నేను. ఏమంటారు చుట్టుపక్కల నీ గురించి? చిన్నపిల్లలు, నీ పిల్లలు ఏమనుకుంటారో తెలుసా? ఇది తల్లా లోపల నీకు చెప్పరు బయటికి, ఎందుకంటే నువ్వు అన్నం పెట్టవు. మళ్ళీ లోపల ఏమనుకుంటారో తెలుసా? ఒక్కరితో మా అమ్మ సరిగా సంబంధం లేదే, చుట్టుపక్కల వాళ్ళతో. ఒక్కరు వచ్చి బాగున్నావా అని అడగరే, ఒక్కరు వచ్చి అరుగు మీద కూర్చోరే. మా ఇంటి అరుగు మీద, ఎవరు అరుగు మీద పదా, అరుగు మీద కూర్చుంటారా? ఎందుకంటే గయాలి ఇది. ఎవరు? మా అమ్మ. నేను అన్నా, మీ పిల్లలు అనుకుంటారు.
ఉండే మాట చెప్పేశాను, సీక్రెట్ అంతా చెప్పేశాను ఈరోజు. లాస్ట్ రోజు, రేపటి నుంచి ఉండదు ప్రేమ అనేది, వేరే టాపిక్ రేపటి నుంచి. మా యాజకుడు, అలా ప్రధాన యాజకుడు ఉండేది నాకు చెప్పేసేయండి. ఏమంటాను సార్ అమ్మా, ఏమంటాను పిల్లలు నేను చూసి లోపల. కొంతమంది పిల్లల ముందర కూర్చొని నరకాన్ని వండుతూ ఉంటారు. నీకు తెలియలేరా మీ చిన్నమ్మ ఎట్లాదో, మీ పిన్నమ్మ ఎట్లాదో, వాడిట్లా ఈడిట్లా విషం తాపుతూ ఉంటారు కొంతమంది పిల్లల్ని. నాకు ఒకసారి అనిపిస్తుంది, పిల్లరా మీరు చెప్పమంటారా అసలు ఎందుకు చెప్పరా ఆ పిల్లలు వీళ్ళకి అనేది నాకు కొంతమంది చూసే. రియలీ నిజం చెప్తున్నాను బిడ్డ, నాకు కొంతమందిని చూసి ప్రభువా వీళ్ళకి నువ్వు బిడ్డ నీకుండే బాగుండేది ప్రభువా, ఈ 2 పాములు కలిసి ఇంకో పాముని పెంచుతున్నాయి. ఏమనుకోద్దాను, సారీ, నేను ఉండేది చెప్పాను, నేను బలలో పోతాను. నాకు కొంతమంది చూసి అనిపిస్తుంది పిల్లరా, నాకు కొంతమంది చూసి అనిపిస్తుంది నువ్వు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు నాకు అర్థమైంది ప్రభువా. బిడ్డ నువ్వు నేను సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాను, నువ్వు నేను తండ్రిని కలిగి ఉన్న అనాథలు కాదు మనం. కానీ నా జీవితము ప్రేమతో లేకుంటే అసలు ఏముంది అర్థం పిల్లరా బతుక్కి? కుక్కలకి తేడా ఏం చెప్పండి. వింటారా? హలో, చాలా ఉందే చెప్పేది. చిన్న నువ్వు 2 నిమిషాలే చెప్పాలి బాబు. చిన్న స్టోరీ చెప్తాను మీకు. బ్రదర్ కెన్నీదే కదా, నాకు చాలా ఇష్టమైన సాక్ష్యం ఇది. ఒకసారి ఆయన మీటింగ్కి వెళ్ళాడు, పడపడపడి చెప్పేస్తాను. మీటింగ్కి వెళ్ళాడు అక్కడ చోట. ఆయన మీటింగ్కి వెళ్తే ఒక వారం కోసం మేము పోయారు. మీటింగ్ పోయినప్పుడు అక్కడ బాగా స్వాగతం చెప్పారు, అంతా జరిగింది. ఏం జరిగిందంటే 2వ రోజో 3వ రోజో పాస్టర్ గారు, అక్కడ ఉండే పాస్టర్ గారు చాలా డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. కొంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చి అన్నారు, బ్రదర్ మీరు ఆల్రెడీ చర్చి బైబుల్ కాలేజ్ కడతాన్నారు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కానీ అలాగేం ఈ డబ్బు అంతా మీరు పంపించేసేయండి, ఏం పర్లేదు, పోయేటప్పుడు మళ్ళా దేవుని కృపల్లో మీకు మేము హెల్ప్ చేస్తామని అంటే చెప్పారనమాట ఆ మాటల్లో. సరే ఆయన ఏం చేశారంటే తీసుకొని ఎంత మనీ ఆర్డర్ పంపించాడు ఆ టైంలో. ఇతని దగ్గర ఏం లేవు పాపం. సరే మీటింగ్ జరుగుతున్న మంచి హోటల్లో పెట్టారు. ఆ హోటల్ యజమాని ఆ చర్చ్ మెంబరు. యాక్చువల్ ఆ చర్చ్ చాలా రిచ్ చర్చ్ పిల్లలు, చాలా ధనికులైన చర్చ్. ఎందుకు ఈ సాక్ష్యం నాకు ఎప్పుడు ఎంటాడుతూ ఉంటుంది పిల్లరా. గొప్ప చర్చ్, మంచి ధనికులు ఆ చర్చిలో. అందుకే డబ్బు ఇస్తే పంపించేశాడు. సరే పోయే రోజు లాస్ట్ రోజు ఏదైనా హెల్ప్ చేస్తారు కదా, నేను ప్రయాణానికి ఉంటుందని. మీటింగ్స్ అన్నీ అయిపోయాయి, బాయ్ అయిపోయింది అందరిది. ఈ దగ్గర రూపాయి లేదు. హోటల్లో ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు. హోటల్ ఫ్రీనే, ఎందుకంటే ఆ చర్చ్ మెంబర్ది. సరే ఇంకా బయటికి పోవాలా, కారులో గ్యాస్ తక్కువ ఉంది, రూపాయి లేదు, ప్రయాణం తినే కాళ్ళ. ఎందుకంటే ఈయన పంపించేశాడు. కాలేజీ కడుతున్నారు, రేమ కాలేజ్, పెద్ద కాలేజ్ పిల్లలు, చాలా యూఎస్ఏలో మీరు చూస్తే, చాలా టెక్సస్లో అనుకుంటూ ఉండేది అది. ఈరోజు కూడా గొప్ప దీవెన ప్రపంచానికి. ఓకేనా, ఈయన ఆ రోజు ఇంకా బయలుదేరాలా, అంతా అయిపోయింది, పోలేకపోతాడు బయటికి. ఎందుకంటే గ్యాస్ వేసుకోలేదు కదా కారులో, లేవు డబ్బులు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుతాడు, ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు, పాస్టర్ ఏం చెప్పాడు, పోయే రోజు మీకు ఆయనే చెప్పాడు పంపించేయమని. బిల్డింగ్ కడతాను కదా అక్కడికి. పిల్లరా ఆయన సాక్ష్యం అందుకే నాకు చాలా ప్రభావితం చేస్తుంది. ఆయన ఏం చేయాలో అర్థం కాలే. బయట ఓనర్ కూర్చుని ఆయన ప్రాపర్టీ కదా హోటల్, పెద్ద హోటల్కి పోయినప్పుడు ఆల్రెడీ 1-2 సార్లు కలిశాడు. ఆయనకు తెలిసి ఈరోజు వెళ్ళిపోతారు, ఖాళీ చేస్తారు వీళ్ళు అన్నట్లు ఉన్నారు. సంతోషంగా ఉన్నారు అంతా. ఈయన దగ్గర లేవు ఏం పోయేకి. బయటికి పోతాడు. ఆయన ఆల్రెడీ 1-2 సార్లు అన్నాడు, ఏం బ్రదర్ ఏమన్నా కావాలా మీకు, ఓకేనంతా కంఫర్టబుల్ ఉన్నా మాట్లాడతారు కదా జనరల్లీ. ఈయన చెప్పలేకపోతున్నాడు. భార్యతో అంటాడు, సరే ఇంకోసారి ట్రై చేస్తాను, ఆయన అడిగితే చెప్తానని. లేదంటే అంతులోపల ఎవరైనా వస్తారా పాస్ట్ రా. లాస్ట్ వరకు ఎవరు రాలే. సరే ఆయన అడుగుతున్నాడు. ఈయన అంటాడు, నేను చెప్పాను అనుకో నా దగ్గర డబ్బులు లేవని, ఏమవుతుంది? ఎవరు మర్యాద పోయేది? పాస్టర్ మర్యాద పోతుంది పిల్లరా. ఏంటి మా పాస్టర్ రిచ్ చర్చ్, ఇంత వారం రోజులు మనకు సేవ చేస్తే ఆయన ఆల్రెడీ బ్రదర్ కెన్నీ దగ్గర చాలా ఫేమస్ ప్రీచర్ అప్పటికే. ఈయనకు డబ్బులు లేదేంటి అని ఎవరు చెడ్డ పేరు వస్తుంది? పాస్టర్కి. ఆయన అంటాడు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఏం చేశారు తెలుసా, అట్లే బయలుదేరారు. ఏడన్నా ఆగితే ఆగిన కారు.
ఏం చేశాడో దేవుడు చేయని, నేను మాత్రం ఈ విషయాన్ని ఎక్కడ డిస్క్లోజ్ చేయను. ఆయన దగ్గర చెప్పాననుకో, చర్చిలో ఆయన పాస్టర్ యొక్క మర్యాద పోతుంది, తక్కువ చూపు చూస్తాడు. ఈయనేం చేస్తాడు, ఇట్లా అని కెనితగిన ఒక మాట అన్నాడు. అది నాకు చాలా ఇష్టం, ఇప్పుడు కూడా ఎప్పుడు గుర్తుంటాను నాకే. ఆయన అన్నాడు భార్యతో, పదాంపా ఇట్లే ఎవరికైనా చేయకూడదు, తప్పు కదా, కీడు చేయకూడదు మనము. ఇది చెప్తే మాత్రం చాలా వైల్డ్ ఫైర్ అవుతుంది ఇది. అందుకని ఏం చేస్తామంటే అట్లా వెళ్దాం అని ఇంకో మాట అంటాడు పిల్లలు ఆయన. ఒకవేళ నేను చెప్పాననుకో, వాళ్ళ పాస్టర్కి అవమానం చేశాననుకో, దారిలోనే రోగంతో పడతా. అది నాకు ఎప్పుడు గుర్తుండేది. దారిలో రోగంతో పడతా, మళ్ళా రావాలి నేను. ఎవరికి? ఈయనకు సారీ చెప్పేదానికి. ఎందుకో తెలుసా, నేను ఆయన జీవితాన్ని పాడు చేశాను కాబట్టి. నేను చెప్తున్నాను, నువ్వు ఏ మనిషి గురించి మాట్లాడుతున్నా తన జీవితంను పాడు చేసే వ్యక్తి కాకూడదు. ఈ రోజు వరకు ఏం చెప్పావో బలలో పోకముందో ప్రభు సన్నిధిలో చెప్పు, ప్రభువా అజ్ఞానంగా చేశా, ఇంకా నా ప్రాణం పైన ఎవరి గురించి చెడు చేయను, నేను పెదవులు ఇప్పి ఎవరి గురించి మాట్లాడినావు. ఎందుకో తెలుసా, నీ ద్వారా తన యొక్క భవిష్యత్తే నాశనం చేయబడుతుంది, తన జీవితం, తన కుటుంబం నాశనం చేయబడుతుంది నీ చిన్న పొరపాటు వల్ల. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది పిల్లరా. కెనితగిన భార్యతో అంటాడు, నేను పోయి మళ్ళా అనారోగ్యంతో రావాల్సి వస్తుంది. ఏం చెప్పాను నేను నీకు? ఇప్పుడు బైబిల్లో రాయబడింది కదా 3:12, 1 పేతురు 3:12, దేవుని ముఖం వారి కీడు చేయవారికి విరోధంగా ఉన్నాయి, శత్రువుకి ద్వారం తెరవబడుతుంది. బిడ్డ, ఏల్ చర్చ్ ప్రేమతో నేనైనా చర్చ్ ఉండాలి బిడ్డ, అర్థమైందా? ప్రేమ ప్రవహిస్తాడు సముద్రం మాదిరి. వరి కాకుండా చాలాసార్లు చెప్పాను మీకు, ఆయన నా దేవుడు తన స్వర్గపు ధనాన్ని నుంచి నా ప్రతి అవసరం తీరుస్తాడు. అది ఆరోగ్యం, ఐశ్వర్యం ఏదైనా ఇచ్చేవాడు ఆయన. అందుకే ఈ చర్చిలో ఒకరి గురించి వాడు చెప్పకండి బిడ్డ, మీకు తెలుదనైనా చాలా డేంజర్ బిడ్డ. ఇది జయించాలా. ఇంకో దైవజనుడి దగ్గర ఆయన ప్రీచ్ చేసేకపోతే ఆయన పొరపాటున ఇంకో చర్చిలో ముందు చూడండి, అయినా జస్ట్ ముగిస్తాను. ప్రీచ్ చేస్తా ఇప్పుడు నేనే పిలిచాను అనుకోండి, వేరే పాస్టర్ని పిలిచా, నేను ఆడ కూర్చొని ఉన్నా, ప్రీచింగ్లో పొరపాటున ఆయన తనకు విరోధంగానే చెప్పాడు. ఓ చోట పాస్టర్కి ఏదో విరోధంగా చెప్పాడు, ఏదో ఆ చర్చిలో జరుగుతాడు. వెంటనే పాస్టర్కి చాలా బాధేసింది, ఏందిరా ఇతన్ని ఇట్లా అంటాడని. వెంటనే ఏం జరిగింది, ఆయన సాక్ష్యం మీకు అవసరం చెప్తాను నేను. వెంటనే స్వరం వస్తుంది. ఏం స్వరం తెలుసా? ఈ వ్యక్తిని నువ్వు పిలిచావు, ఏంది ఇట్లా చెప్పా, ఇదిగో పని చెయ్యి, ఈ వ్యక్తికి ఈరోజు ఆఫరింగ్ తీసుకొని ఇద్దు అంటే. తెలుసా ఆఫరింగ్ అంటే? కానుక తీసుకొని, కానుక వాళ్ళకి ఇస్తాం. జనరలీ చర్చెస్లో వచ్చే కానుకలు ఆ రోజు వచ్చిన ప్రీచర్కి ఇస్తాం, చాలా వరకు ఇస్తాం. ఓకే, జాగ్రత్త తినట్లేరా. ఈ థాట్ వస్తుంది. ఈయన బాధపడకుండా ఈ పాస్టర్ కూర్చొని ఉన్నాడు. అవును ఈరోజు నేను ఆఫరింగ్ అసలు తీసుకోను, అందుకని నేను, అర్థమవుతుందా? ఇంకో పక్కన స్వరం వస్తుంది ఆయనకు. 10:38 హెబ్రీ రాసిన పత్రికలో ఏం రాబడిందంటే, పగ తీర్చుకొనుట నా పని, నువ్వు పగ తీర్చుకోవద్దు. ఈ స్వరం ఇప్పుడు చూడండి, మనకు ఎప్పుడు వస్తూ ఉంటుంది ఇది. మీకు చెప్తున్న ప్రాక్టికలీ, ఏదో చేస్తున్నారు మీరు, ఏదో చేయాలని. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించు, కానీ అతడు వెనుక తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. 10:30 చూడండి ఏం రాబడింది. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని నీవు చెప్పినవని ఎరుగుదాం కదా. జాగ్రత్త వినట్లేరా. అయితే వెంటనే స్వరం వచ్చింది ఈయనకి. ఇప్పుడు ఈ పాస్టర్ ఇదే జరిగేదే, ప్రదీక్ష నుంచి సాతాన్ చేసే పని చెప్తున్నాం మీకు, అనుక్షణం జరిగేది ఇదే. నన్ను వింటానావా? ఈ దైవజన్ అన్నాడు, సైతానా చేతి ఇటు నుంచి దూరం పో, నువ్వు ఒక ఆఫరింగ్ తీసుకోవద్దంటాను అంటే, ప్రీచింగ్లో ఆఫరింగ్ తీసుకోవద్దు, దినమంతా తీసుకొని ఈద్దంటావు కదా. నువ్వు ఇట్లే మాట్లాడితే నేను 2 సార్లు ఆఫరింగ్ తీసుకొని ఆయనకి ఇస్తాను. పిల్లరా, జరిగిన సాక్ష్యం మీకు చెప్తాను. ఎప్పుడైతే ఆ మాట అంటానో ఆయన మాటికి 2 సార్లు తీసుకొని ఇస్తాను నేను ఈ దైవజనుడికి. నాకేదో బాధపరిచే మాట చేశాడు ఆయన, చెప్పాడు. కానీ నేనేం చేస్తానని తెలుసా, నేను మేలుతో కీడుని జయించే తీరుతా అని. ఇది డిస్కషన్ జరుగుతుంది ఆయనకి. కొంచెం తర్వాత ఆ స్వరమే వెళ్ళిపోయిందని. నువ్వు నేను జయించాల్సిన విధానం ఇదే.
నీ దగ్గరికి చెడు వచ్చినప్పుడు మాట్లాడొద్దంటానవా? మాట్లాడొద్దా? మాట్లాడేది కాదు, స్వీట్ డబ్బా తీసుకుని పోతా వాళ్ళ దగ్గరికి నేను. లేదంటే ఇంకా ఇది ఇచ్చేది వచ్చేది అంటావా? వాడు సైతాన్ చెప్పేది ఆ మాట నీకు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? మేలుతో కీడుని జయించు. ఆఫీస్లో అదే నీకు స్వరం వచ్చేది. ముగిస్తాను నేను. ఆఫీస్లో స్వరం వస్తుంది, బిడ్డ వద్దు, కీడుని మేలుతో జయించు, కీడుతో జయించొద్దు. దేవుడు సైతాన్ అన్నాడు, వద్దు, మాట్లాడద్దు, ముఖం చూడొద్దు, వాళ్ళు దిక్కే పోద్దు, వాళ్ళు ఇంత అన్యాయం చేసిరు నీకు, వానితో చేయి కలిపినావా నీ జీవితంలో నువ్వు పైకి రాలేవు. వద్దు, మేలు చేత కీడుని జయిస్తాంలారా. ముగిస్తాను. లాస్ట్ వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 5:5 గలతీయులకు రాసిన పత్రిక తిన్నైనా సాతాన్ని మనము అలా విధంగా బంధిస్తాం కదా. గలతీయులకు రాసిన పత్రిక 6:7 గలతీయులకు రాసిన పత్రిక 6:7 తొందర చదువునైనా. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడుడు, మనుష్యుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. బైబిల్లో ఒక రూల్ ఉంది పిల్ల, దాన్ని రాయల్ లా అంటారు, ఇంగ్లీష్లో గోల్డెన్ రూల్ అంటారు. ఏదది? గోల్డెన్ రూల్ లేకుంటే రాయల్ లా, ఒక వాక్యము, దాన్ని అంటారు. 6:31 లూకాసు వార్తలో మనుష్యులు నీకు పెట్టినా 6:31 మనుష్యులు నీకు ఏం చేయాలని కోరుకుంటావో 6:31 పెట్టాను తొందరగా. ఎవరైనా చదువుదా అంత లోపల? మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి. మీరేం కోరుకుంటారు మనుషులు చేయాలని? చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ముందు ఒక్క క్షణం ముందు చూడండి. ఏం కోరుకుంటున్నారు? ఈ వ్యక్తి నన్ను ఎప్పుడు ప్రేమించాలా, ఈ వ్యక్తి నా గురించి చెడు చెప్పకూడదు, ఈ వ్యక్తి నాకు ఎప్పుడు సహాయం చేయాలా. ఇవి మనకు మంచి కోరికలు ఉంటాయి పిల్లరా. బైబిల్ ఏమంటుంది? దీన్ని రాయల్ లా అంటారు, ఇంగ్లీష్లో గోల్డెన్ రూల్ అంటారు. గోల్డెన్ రూల్. శత్రువుతో మనం ఏం కోరుకుంటాం చెప్పండి? ఈ వ్యక్తి నా గురించి ఎక్కడా చెడు చెప్పకూడదు, ఈ వ్యక్తి నన్ను ప్రేమించాలా, ఈ వ్యక్తి మా పిల్లల్ని ఎప్పుడు గౌరవించాలని బాగా చూసుకోవాలా కదా. ఎవరితోనే మనం కోరుకున్నది అదే. ఈజీ ఏమో తెలుసా? వాటితో మనం ఆ పని చేయించుకునే దానికి ఇంటికి పోయి కట్టేసి కొట్టేదే హలో ఇట్లాంటివి కదా. నో. మనుషులు మీకు ఎలాగూ చేయాలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడే. నువ్వు మంచిగా మాట్లాడు, ఈ బ్రదర్ గురించి నువ్వు మంచిగా మాట్లాడు, మేలు చేయి, వాళ్ళకి సహాయం చేయి, దేవుని దగ్గర ప్రార్థన చేయి. అయ్యా యేసు నామములో ఈ బిడ్డలు నేను దీవిస్తాను, వీళ్ళ పిల్లలు వర్ధిల్లుదురు గాక, వీరికి ఆరోగ్యం ఉండును గాక, వీళ్ళు మేలు జరుగును గాక, ఉద్యోగాలు వచ్చును గాక, వీరు పంటలు పండును గాక, వీళ్ళు ఎక్కడి పోయినా జయించుదురు గాక, వీళ్ళు క్షేమంగా ఉందురు గాక. స్వామి నీ ప్రేమను అర్థం చేసుకుందురు గాక, తప్పు చేయకుండా జీవించుదురు గాక. ఓ ఐ టెల్ యూ బిడ్డ, నువ్వు ఏం బ్లెస్ చేస్తావో 109వ కీర్తన రాయబడింది. మీకు చాలాసార్లు చెప్పా, 17 వాక్యంలో శపించుట వానికి ప్రీతి కనుక వాని మీదకి వచ్చింది. అదే ఆశీర్వదించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వస్తుందని రాయబడింది బైబిల్లో. పెద్ద 5:7 గలతీయులు, మనుష్యుడు ఏం విత్తునో మోసపోకుడి, దేవుడు వెక్కరింపడడు, మనుష్యుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. ఆ తర్వాత ఎలాగనగా తన శరీరచనను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను, శరీరచన అని తెలుసు కదా, కోపం, క్రోధం, కుచితం, అసూయ, ద్వేషం, కలహం, అసమాధానం, పాపంతో కూడిన అలవాట్లని, శరీర క్రియలని చెప్పి బైబిల్ చెప్తుంది పిల్లరా. ఆత్మను బట్టి విత్తువాడు అంటే ప్రేమ, దయ, కనికరం, క్షమాపణ, మర్చిపోవడం, వెనకలది నిన్నటిది గుర్తు చేసుకోవద్దనే దయ్యాల పని అది. అలా అర్థమైందా? భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఫ్రెష్ రిలేషన్ ఉన్నప్పుడు, మొన్న ఏం చేసింటివి, 6 నెలల క్రితం ఏం చేసింటివి, మీ నాయన ఏం చేసిండే, పెళ్లి రోజు ఉగ్గాన్ని పెడతానని పెట్టలేదే, మసాలా వడలు ఇస్తానని ఈలే చూడు, మురక్కాయ వడలు ఇచ్చే మీ నాయన, మీ అమ్మ ఈడ చట్నీ బాగాలేదనుకో, మీ అమ్మ మీ నాయన ఏం నేర్పించినారో. ఇవన్నీ పాముల ఆటలు, ఇవే పాములు చేసే పనులు ఇవే. ఆ రాయబడింది ఏమవుతుందంట, శరీరం నుండి క్షేమను పంటను కోయును, ఆత్మను బట్టు విత్తువాడు నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయట ఎందో విసుకక యుందము, మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు
పంట కోతుము. ఇంకా ఉందమ్మా నెక్స్ట్ ఏమన్నా? కాబట్టి మనము సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా, ఎవరు వాళ్ళు విశ్వాస గృహం అంటే చర్చికి వచ్చేవాళ్ళు, చేరిన మేలు చేయదు. ఎందుకంటే ఓకే చాలండి, అర్థమైందని పిల్లరా? హలో, సారీ కొద్దిగా లేట్ అయింది, ఫినిష్ చేయాలి కాబట్టి సిరీస్. సో దయతో మీరు నేను విన్నాం, యేసు ప్రభు ఫస్ట్ మాట ప్రేయర్ పాయింట్ ఏమో తెలుసా? నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయము. పంటికి పన్ను కంటికి కన్ను లేదు మనకు బిడ్డ. నువ్వు దేవుని యొక్క కుమారుడువై ఉండాలి అంటే 5:45 ఒకసారి పెట్టాను మాత్రం చూడదా, నువ్వు దేవుని కుమారుడే ఉండాలి అంటే 5:48 ఏం రాబడింది? చదవ చివరన, మీరు మీ పరలోక తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. దేవుళ్ళ ప్రేమించాలా మనము. ఇంకా దీనికి కాంపిటీషన్ ఏం లేదు. నువ్వు ఎప్పుడు వచ్చి నీకు తెలుదులే, మా నాయన, మా చిన్నాయన, మా పిన్నాయన, మా పిన్ని గిన్ని గొన్ని అన్నావు అనుకో, నువ్వు అంతే, నీకు ఇంక ఏం అర్థం కాలేదని అర్థం. ఎందుకంటే నువ్వు పోల్చుకోవాల్సిన దేవుడితో, తండ్రితో. నువ్వు నేను అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన కృప నువ్వు నిలబడడానికి సాయం చేస్తావు. కళ్ళు మూసుకుని ప్రాణం చేస్తాను. నీ కృతజ్ఞతలు మా ప్రభు యేసుక్రీస్తులో. స్వామి, మాతో మాట్లాడావు, మాకు నేర్పించావు ప్రేమ విషయంలో. అయినా మేము ప్రేమిస్తూ మేము ముందుకు వెళ్తాం, ఎందుకంటే నీవు మాకు సహాయకుడు ఈ విషయంలో తండ్రి. మీరు సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.